వెల్కమ్ టు మస్తిష్ వైద్యం నారాయణ గారి. నేను మీ పెద్దింటి అశోక్ కుమార్. ఈరోజు మనం పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచం లోపల ఇప్పటి పరిస్థితిలో అందరికీ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే పిల్లల ఆరోగ్యం. అసలు వాళ్ళు ఆరోగ్యంగా పుట్టడం లేదు, పుట్టినా వాళ్ళ ఆరోగ్యంగా ఎదగడం లేదు. వాటి గురించి ఈరోజు మాట్లాడుకునే సందర్భంలో మన ముందు డాక్టర్ సురేంద్రబాబు గారు ఉన్నారు. వారు పిల్లల వైద్య నిపుణులు. అంతేకాకుండా పిల్లలందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం అనే పేరుతో జయవారాహి గ్రూప్స్ తరఫున హాస్పిటల్స్ నిర్వహిస్తూ పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నారు. వారితో మనం ఇప్పుడు ముచ్చటిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అశోక్ గారు. బాగున్నారా సార్? బాగున్నాను. సార్, ఇప్పుడు మనం ఈరోజు పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. అసలు పుట్టడమే వాళ్ళు అనారోగ్యంగా పుడుతున్నారు. తర్వాత పుట్టిన వాళ్ళకు ఉండేటటువంటి అలవాట్ల వల్ల కానీ ఇంకా వేరే విధమైనటువంటి అలవాట్ల వల్ల కానీ పిల్లలు ఏమవుతున్నారంటే అనారోగ్యం పాలవుతున్నారు. ఇక మీకు డాక్టర్గా ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఎంతోమంది పిల్లలు మీ దగ్గరికి వస్తున్నారు. మీరు పుట్టగానే వాళ్ళకి షుగరు లేదా బీపీ లేదంటే హార్ట్ అటాక్ కూడా. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఏంటి సార్ ఇట్లా? ఎందుకు పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే అసలు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి చెప్పండి సార్. అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు అశోక్ గారు. అయితే మనందరికీ తెలుసు, ఇప్పుడు పిల్లల ఏజ్ అనేది ఎస్పెషల్లీ ఫస్ట్ 1000 రోజులు అని అంటాం. తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు, తర్వాత 2 సంవత్సరాలు. ఈ 1000 రోజులు అనేది మన 100 ఏళ్ళ జీవితానికి ఒక ఫౌండేషన్. ఇప్పుడు చాలా పెద్ద బిల్డింగ్, హైరైజ్ బిల్డింగ్ ఉంటుంది. అది ఫౌండేషన్ వీక్గా ఉన్న తర్వాత దానికి మీరు ఎంత మెరుగులు దిద్దినా అది బాగా అయ్యే అవకాశం ఉండదు. సో ఫస్ట్ 1000 days అనేది చాలా ఇంపార్టెంట్. 9 మాసాలు ప్లస్ 2 years, ఫస్ట్ 2 years. ఈ టైంలో పిల్లల ఆరోగ్యాన్ని ప్రధానంగా ఎవరు నిర్ణయిస్తారు అంటే తల్లి ఆరోగ్యం. సో ఈ దేశంలో అందుకోసం అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా September 17 నుంచి October 2 వరకు ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకున్నారు. అది ఏంటంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, తద్వారా దేశం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. ముందు తల్లి బేస్. సో ప్రధానంగా మనకి లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటే అమ్మ ఆరోగ్యంగా లేకపోవడం వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంగా పుట్టి, సో అనారోగ్యంతో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు అనారోగ్యంతో కంటిన్యూ చేయాల్సి వస్తుంది జీవితాన్ని. అందుకని ఇన్ని వైద్య సదుపాయాలు, ఇన్ని హాస్పిటల్ నెంబర్ పెరుగుతూనే ఉంది, కానీ వ్యాధుల సంఖ్య తగ్గట్లేదు. అవును, ఇంకా పెరుగుతున్నది రోజు రోజు. ఇంకోటి ఏంటంటే అసలు ఒక మహిళ తల్లి ఆమె చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం అంతా చదువుకుంటారు అని అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. అసలు ఎలాంటి వాళ్ళు పద్ధతులు పాటించాలి అంటే గర్భం ధరించింది మొదలు తర్వాత ఈ డెలివరీ అయ్యే వరకు ఈ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే ఇది చాలా పెద్ద ప్రశ్న. మీరు అంటే చాలా చిన్నగా అడిగారు, కానీ చాలా పెద్ద విషయము. అయితే నేను ఒక 2 minutes ఎక్స్ట్రా టైం తీసుకుంటాను ఇందులో. అయితే పెళ్లి గురించి ఫస్ట్ అడల్ట్సెంట్ ఏజ్ పిల్లలకి అవగాహన ఉండాలి. ఇది అంటే రీప్రొడక్షన్ అనేది, పిల్లలు కానీ ప్రక్రియ అనేది జస్ట్ ఒక బయలాజికల్ నీడ్, శారీరక అవసరం కాదు. ఇది ఒక సృష్టి కార్యము. మనం ఒక తరాన్ని తయారు చేస్తున్నాం. అంత పవిత్రంగా చూడాలి. ఇంకోటి నిబద్ధతతో ఉండాలి. ప్లస్ పిల్లల్ని కనేది ఒక సంకల్పంతో కనాలి. ఇప్పుడు మీరు ఎవరైనా సరే చరిత్రలో గొప్ప గొప్ప నాయకులు తీసుకోండి, చాలా ఇప్పుడు మన పురాణాల్లో ప్రహ్లాదుడి దగ్గర నుంచి స్వామి వివేకానంద వరకు వీళ్ళందరూ తల్లి సంకల్పంతో పుట్టిన వాళ్ళు. సో బయలాజికల్ గా తీసుకుంటే ఒక స్పెర్మ్ తయారవడం కోసం 90 days పడుతుంది. అంటే ఈ రోజు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 90 days తర్వాత రిలీజ్ అయ్యే స్పెర్మ్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది, ఈ రోజు హెల్త్ అనేది. సో మనం మంచి డైట్ తీసుకుని, ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉంటారో కపుల్స్, భార్య భర్త అనే వాళ్ళు ఫస్ట్ పిల్లల్ని కలాలని అనుకున్నప్పుడు వాళ్ళు చెడు అలవాట్లు ఏదైనా ఉంటే వాటిని అన్నిటిని ఆపేసేయాలి. ముఖ్యంగా స్మోకింగ్ అనేది స్పెర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తుంది, ఆల్కహాల్ అనేది దెబ్బతీస్తుంది. సో వీళ్ళు ఆరోగ్యకరమైన అలవాటు చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. వీళ్ళు మానేసి ప్రిపేర్ అవ్వాలి అంటే పిల్లలు కనడం కోసము. సో మంచి డైట్ తీసుకోవాలి. మంచి డైట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే బయట ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి. ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని, ఆకుకూరలు, కాయగూరలు అట్లా తీసుకొని వీళ్ళు ఫస్ట్ సన్నద్ధత కావాలి. ఎస్పెషల్లీ మేల్స్కి సంబంధించి. ఫీమేల్స్ అయితే మాత్రం తప్పకుండా వాళ్ళ ఆరోగ్యం విషయంలో ఫోలిక్ యాసిడ్ అని చెప్తాం, అది పెరి కన్సెప్షనల్ తీసుకోవాలి. అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత తీసుకుంటా ఉంటారు టాబ్లెట్, కానీ ముందే స్టార్ట్ చేయాలి వీళ్ళకి. అట్లా తీసుకున్నప్పుడే అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకొకటి అన్నిటికంటే ప్రధానమైనది, ఆమె మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.
తల్లి మానసిక ఆరోగ్యం అనేది చాలా గర్భం గర్భం ధరించేటప్పుడు ఎలాంటి నెగిటివ్ పెట్టుకోకూడదు మైండ్లో. అంటే చాలా చిన్న చిన్న చెప్తాను. ఇప్పుడు సీరియల్ చూడడం కానీ, ఇప్పుడు సీరియల్ చూస్తున్నారనుకోండి, అట్లా అసలు మనకు సంబంధం లేని విషయం ఆ ఎమోషన్ మనం క్యారీ చేస్తాం. సో మన బిడ్డ మీద ప్రభావం పడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, రాక్షసులకు పుట్టిన ఒక పిల్లవాడు ప్రహ్లాదుడు రాక్షసుడిలాగా ఉండాలి. కానీ ఆ చిన్న పిల్లోడి కోసం భగవంతుడి అవతారంలో మోస్ట్ పవర్ఫుల్ అవతారం నరసింహ అవతారం వచ్చింది. సకల సృష్టికర్త అని శ్రీకృష్ణుడిని మనం భగవంతుడు కొలుస్తాం. అట్లాంటి శ్రీకృష్ణుడిని నువ్వు అనాథ సావు చచ్చిపో అని గాంధారి ఆమె చెప్పిస్తే ఆయనకి తగిలింది. ఆమె కడుపులో 100 మంది దుర్మార్గులు పుట్టారు. ఇది ఎలా సాధ్యమైందంటే, ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఆరోగ్యంగా ఉండి మానసికంగా సంకల్పం బాగుంటే యుగ పురుషులు పుడతారు. అంటే సార్ ఏం చేయాలి వాళ్ళు? తల్లి ఆ గర్భంలో ఉన్నప్పుడు, గర్భాన్ని మోస్తున్నప్పుడు సరే ఆహార పద్ధతులు, ఆహారపు అలవాట్లు అవి మార్చుకుంటుంది. తర్వాత ఆమె మానసికంగా ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళడం, జర్నీ, తర్వాత ఈ టెన్షన్స్, తర్వాత కుటుంబ బాధ్యతలు, తర్వాత ఎకనామికల్ సమస్యలు ఎన్నో ఉంటుంటాయి. ఈ సందర్భంలో ఒక తల్లికి మనం ఎలాంటి సూచనలు ఇస్తాం? అయితే మానసికంగా స్త్రీలు పురుషుల కంటే చాలా బలమైన వాళ్ళు. మల్టీ టాస్కింగ్ చేయగలిగిన శక్తి పురుషులకు ఉండదు. అంటే పురుషులకి, నేను ఇప్పుడు పిల్లల డాక్టర్ ఉన్నా, ట్రీట్మెంట్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ ఉండొచ్చు, నేను ట్రీట్మెంట్ చేయడంలో ఆనందపడతాను. వేరే పని చేయమంటే నాకు అంత బాగా చేయలేను. అది మానసికంగా ఒత్తిడికి లోనైతే కష్టమవుతుంది నాకు, అందులో చాలా చిరాకు పడుతూ ఉండొచ్చు. నేను మంచి డాక్టర్ అయితే వైద్యం మాత్రమే చేయగలను. కానీ స్త్రీలకి భగవంతుడు ఇచ్చిన వరము, వాళ్ళకి సహజంగా ఉన్న గుణం ఏంటంటే వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయగలరు. వాళ్ళు అనుకుంటే అంటే వాళ్ళకి మానసికంగా అంత దుఃఖమైన ఆఫీస్ మేనేజ్ చేయగలరు, ఇంట్లో హస్బెండ్ని చూసుకోగలరు, అత్తమామలు చూసుకోగలరు, ఇంటి పనులు చూసుకోగలరు, అంత సంకల్పం ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ శక్తిని ఫస్ట్ గుర్తించాలి. సో నేను ఒక గొప్ప వ్యక్తిని కనబోతున్నా, ఒక గొప్ప బిడ్డని కనబోతున్నా అని ఫస్ట్ ఈ పనులన్నింటినీ కూడా తను ఒత్తిడిలాగా ఫీల్ కాకూడదు. ఆమె అనుకుంటే చేయగలదు. సంతోషంగా ఉంటూ చేయాలి. మానసిక ఒత్తిడి అనేది అసలు దరిచేరనీయకూడదు. అందుకని వాళ్ళ దినచర్యని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంతవరకు వాళ్ళ శారీరక విశ్రాంతి తీసుకుంటా, మంచి ఆహారం తీసుకుంటా, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం 8 నుంచి 9 గంటలు ప్రెగ్నెంట్ లేడీస్ నిద్రపోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి పుస్తకాలు చదవాలి, సో మంచి విషయాలు మాత్రమే మాట్లాడాలి. అన్నెసరీ నాయిస్ అంతా కట్ చేయాలి ఎంత వీలైతే అంత. ఇప్పుడు నాయిస్ ఎలా రీచ్ అవుతుంది అంటే, మనకి డిస్టర్బ్ అవ్వడానికి ఎక్కువ టైం ఉండదు. ఫోన్ ఉంటుంది, ఎవరో సంబంధం లేని వ్యక్తి ఎక్కడో ఏదో జరిగిందంటే అది డిస్టర్బింగ్ న్యూస్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం, మన న్యూస్ పేపర్లో కానీ న్యూస్ టీవీ ఛానల్లో కానీ చూస్తే మెజారిటీ టైమ్స్ మనకి నెగిటివ్ న్యూస్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడో ఏదో హత్య జరిగిందో, మానవగం జరిగిందో, అన్యాయం జరిగిందో, స్కామ్స్ గురించో అట్లా నెగిటివ్ ఉంటుంది. వీటన్నిటికీ ఎంత వీలైతే అంత దూరంగా ఉండే ప్రయత్నం. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఇలాంటివి వింటుంటారు, అంటే ఈ ఎమోషన్స్ క్యారీ చేసినప్పుడు, తర్వాత ఏదైనా కొంత దుఃఖము, బాధ, ఆమె ఎమోషన్స్ అయినప్పుడు ఆమె బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి? అవి బిడ్డ మీద ఎలాంటిది అంటే ఎంజైమ్ల అవి ఊరడం కానీ, లేకుంటే అవి కొత్త ఎంజైమ్స్ స్రావం కానీ, ఇవి ఏమైనా బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయా? అయితే ప్రెగ్నెన్సీలో మామూలుగా ఉండే హార్మోన్స్ అన్నిటి కూడా ఆల్టర్ అవుతాయి. అంటే ఫిజియలాజికల్ కూడా అది ఒక స్ట్రెస్ఫుల్ ఫేజ్ అన్నట్టు. సో మనకి మూడ్ ఎన్హాన్సర్స్, పాజిటివ్ హ్యాపీ హార్మోన్స్ అంటాం. ఇప్పుడు డోపమైన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి మోతాదుల్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. నార్మల్గా ఎపినెఫ్రిన్, నారెఫ్రిన్ ఇప్పుడు బీపీని కంట్రోల్ చేసేటివి, మన బాడీ ఫిజియలాజికల్గా ఉండేది కూడా ప్రెగ్నెన్సీలో ఫిజియాలజీ మారిపోతుంది. సో దానికనే చాలా మంది మానసికంగా ఒత్తిడికి లోన్ అవుతుంటారు కూడా. అలాంటి టైంలో ఏదైనా ఎక్స్ట్రా స్ట్రెస్ తీసుకుంది అనుకోండి, ఫస్ట్ ప్రభావం పడేది బిడ్డ మీద. ఏమో బీపీ, హార్ట్ రేట్ మీద చాలా వేరియేషన్ వస్తుంది. హార్ట్ రేట్ వేరియేషన్ వస్తుంది, బీపీలో హెచ్చు తగ్గులు అవుతాయి, షుగర్ లెవెల్స్లో హెచ్చు తగ్గులు అవుతాయి. అంటే గ్రాస్గా చెప్తున్నా, బయటికి లోపల చాలా మార్పులు జరుగుతాయి. వాటితో పాటు బీపీ, షుగరు, హార్ట్ రేటు వీటిలో వేరియేషన్ జరుగుతుంది. సో బిడ్డ మీద చాలా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ ఫేజ్లోనే బిడ్డ మీద సమతుల్యత లేకపోవడం వల్ల బిడ్డ మీద ప్రభావం పడితే అది వాడు జీవితాంతం క్యారీ చేస్తాడు. అట్లాగే ఎదుగుతాడు. అందుకని మనకి చాలా వ్యాధులకి, ఆటిజం లాంటివి, చాలా మంది పిల్లలు మాటలు సరిగ్గా రావు, ఎదుగుదల ఉండదు. వాటికి కారణం తెలియదు. ఇప్పుడు ఆటిజంకి కారణం ఏంది? వాడు ఎదుగుదల అన్ని బాగానే ఉంటాయి శారీరకంగా, కానీ సోషల్ కమ్యూనికేషన్ ఉండదు, బిడ్డకి మాటలే రావు. ఇంకా మన భాషలో చెప్పాలంటే కొంత ఎడ్డి పిల్లలాగా అయిపోతారు. దానికి కారణం ఏంటంటే అన్ని టెస్టులు చేయండి మీరు, నార్మల్ వస్తాయి. కారణమే తెలియదు.
అవి ఎఫెక్ట్ కనపడుతుంటది. అందుకనే మోడర్న్ సైన్స్ కూడా ఇది ఏన్షియంట్ గా మన శాస్త్రవేత్తలు చాలా మంది చెప్పారు, మన ఋషులు మునులు చెప్పారు, ఇప్పుడున్న శాస్త్రవేత్తలు కూడా దానికి ఒక థియరీ ఉంది, ఫీటల్ ఆరిజిన్ హైపోథసిస్ అని. అంటే తల్లి గర్భంలోనే చాలా వ్యాధులకి బీజం పడుతుంది, చాలా వ్యాధులకి, చాలా వ్యాధులకు కానీ చాలా లక్షణాలకు కానీ మంచి లక్షణాలు చెడ్డ లక్షణాలు ఏమన్నా అప్పుడే బీజం పడుతుంది. సో ఫీటల్ ఆరిజిన్ హైపోథసిస్ అంటాం దాన్ని ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం. సో మన వాళ్ళు గర్భ సంస్కారం అని చెప్తారు, ఆరిజిన్ అని చెప్పి. సో గర్భంలోనే ఆ సంస్కారం అనేది డెవలప్ అయిపోతుంది. సో అందుకోసం ఫస్ట్ 3 monthsలో ఏం చేయాలి, 3 months 6 months ఏం చేయాలి, 6 months నుంచి 9 months వరకు ఏం చేయాలి అనేది చాలా క్లియర్ కట్గా తల్లితో డాక్టర్స్ అందరూ డిస్కస్ చేస్తారు. కానీ అలాంటి వాతావరణాన్ని మనం ఉంచుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు డాక్టర్స్ అంటే ఇప్పుడు వైద్యం చేసేటటువంటి డాక్టర్స్ అంతా ఇది ఫాలో అవుతున్నారా? అమ్మ మీరు ఇట్లా ఉండాలి, 3 months 6 months 9 months ఇట్లా ఉండాలని ఒక చార్ట్, ఆ గర్భస్థ శిశువును మోస్తున్నటువంటి ఆ తల్లికి ఒక చార్ట్ ఇస్తున్నారా? అయితే చాలా మంది ఫిజికల్ హెల్త్ గురించి ఫోకస్ చేస్తారు, మెంటల్ హెల్త్ గురించి మనమే ఫోకస్ చేయాలి. కొంతమంది అవగాహన ఉన్న డాక్టర్లు అయితే ఖచ్చితంగా చెప్తారు తల్లి మానసిక ఆరోగ్యం గురించి. సో ఒక్క మాట, ఇప్పుడు మనకి శ్రీమంతం చేస్తాం, మన సంస్కృతిలో శ్రీమంతం చేస్తాం కదా, ఎందుకు అంటే తల్లి చాలా ఒత్తిడికి లోనవుతుంది ఈ హార్మోనల్ వేరియేషన్స్ వల్ల. అంటే ఆమె ఫుడ్ తీసుకునేది కూడా ఒక 2 మనుషులు ఫుడ్ తీసుకోవాలి. ఒక మనిషిని కంటిన్యూస్ గా క్యారీ చేయడం, ఒక చిన్న బరువుని మనం మోయాలంటే చాలా కష్టం అవుతుంది. లోపల 9 బేబీని మోయడం అంత సులభమైన విషయం కాదు. సో ఒక పండగ వాతావరణాన్ని కల్పించడం కోసం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే లోపల బిడ్డకి మంచి జరుగుతుందని మనం శ్రీమంతం అనేదాన్ని చేస్తారు ప్రత్యేకంగా, తల్లి సంతోషంగా ఉండడం కోసం. సో దాని ఇంపాక్ట్ చాలా ఉంటది. ఆ టైంలో తల్లి ఆరోగ్యంగా ఉంటే తర్వాత బిడ్డ, అంటే ఇప్పుడు ఎవరైనా కానీ అత్తగారు కానీ అమ్మగారు కానీ వాళ్ళ తరం కదా, వాళ్ళ వారసుడు కదా. సో అందుకని తల్లిని ప్రత్యేకంగా చూసుకోవాలి. సో అందుకోసమనే శ్రీమంతం అనే కాన్సెప్ట్ ఉంది మన కల్చర్ లో. అదే తర్వాత ఏంటంటే వాళ్ళకు ఆ మంచి ఆహారాన్ని పెట్టడం, అదొక మన ఆచారంలో ఒక భాగంగా అయినా దాని వెనుక ఒక సైన్స్ ఉన్నది. అంటే ఒక బిడ్డను మోస్తుంది కాబట్టి ఆమెకు సరైన పోషకాలు అందాలనే ఉద్దేశంతో, తర్వాత మన మానసికంగా ఏమన్నా ఉన్నా కానీ చెప్పకుండా ఆమెను మానసికంగా ప్రశాంతంగా ఉంచడానికి, తర్వాత మిగతా బాధలకు పనులకు దూరంగా ఉంచుతారు. ఇది దాన్ని వెనుకున్నటువంటి అది. సరే, ఇంకోటి ఇప్పుడు తల్లి 9 మాసాలు మోసింది. ఇప్పుడు అయితే చాలామంది ఏంటంటే ఈ డెలివరీస్, హాస్పిటల్లో ఆపరేషన్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ ఈ మధ్యలో అయితే చాలా తక్కువ అవుతున్నాయి. అసలు నార్మల్ డెలివరీకి తర్వాత ఆపరేషన్ డెలివరీకి తేడా ఏంది? దీనివల్ల బిడ్డ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? అయితే నార్మల్ డెలివరీస్ అవ్వడం మీరు అన్నట్టు చాలా తక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీస్ 20% అవుతుంది, 80% సిజేరియన్ సెక్షన్స్ ఉండడం లేదు. అయితే అందుకని మేమేం చెప్తామంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే తల్లి నార్మల్గా ఉండే ప్రయత్నం చేయాలి. మనం రాను తల్లి హైట్ తగ్గిపోతుంది. సో పెల్విస్ సైజ్ అనేది ఇంపార్టెంట్. ఒక 2 kgs 3 kgs బేబీ బయటకు రావాలంటే పెల్విస్ సైజ్ బాగుండాలి. ఆమె ఆకారం అంటే పెల్విస్ ఆకారం కూడా ఇప్పుడు చాలా మందికి మీరు చూస్తుండొచ్చు, గైనకాయిడ్ పెల్విస్ అంటాం, ఆండ్రాయిడ్ పెల్విస్ అంటాం. ఇప్పుడు స్త్రీల నడుము మగవాళ్ళలాగా తయారవుతుంది రాను కూడా, మనం తీసుకునే ఆహారం వల్ల, మన జీవన విధానం వల్ల. సో PCOD PCOS ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా. సో అలా ఉన్నప్పుడు ఆండ్రాయిడ్ పెల్విస్ ఉన్నప్పుడు బేబీ బయటకు రాదు, చాలా చిన్న పెల్విస్ ఉన్నప్పుడు బేబీ బయటకు రాదు. మనం అనవసరంగా బేబీని బయటకు గుంజే ప్రయత్నం చేస్తే ఇప్పుడు చాలా ప్రమాదం, ప్రాణానికే ప్రమాదం, చనిపోయే అవకాశం ఉంటుంది. సో నార్మల్ డెలివరీ కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇండికేషన్ ఉన్నప్పుడు సిజేరియన్ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టు తల్లులకు ఓపిక లేకుండా, సో ముహూర్తం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తల్లి నొప్పి భరించలేదు కాబట్టి. కాకపోతే ఒక్కటైతే స్పష్టంగా చెప్పచ్చు, నార్మల్ డెలివరీ బేబీస్ సిజేరియన్ బేబీస్ కంటే చాలా హెల్తీగా ఉంటారు. ప్రధానమైన కారణం ఏంటంటే బేబీ తల్లి అంటే గర్భాశయ ముఖద్వారం నుంచి బయటకు వచ్చే మార్గంలో చాలా ఒత్తిడికి లోనవుతుంది, స్ట్రెస్కి గురవుతుంది. ఆ గురైనప్పుడు బేబీ లోపల జీవితం మొత్తానికి ఫైట్ చేయగలిగిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల లంగ్స్ మెచ్యురేషన్ జరుగుతుంది నార్మల్ డెలివరీ అయినప్పుడు. సో ఆ బర్త్ కెనాల్ ద్వారా బేబీ నెగోషియేట్ చేసుకుంటూ బయటకు వచ్చేటప్పుడు చాలా అద్భుతమైన మార్పులు జరుగుతాయి. వాటి జీవితం మొత్తాన్ని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన శక్తిని సమకూర్చుకొని బయటకు వస్తారు. అరగంట సేపట్లో ఇవన్నీ చూసుకుంటది. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయము అంటే మీరు షాక్ తింటారు, తల్లి గర్భాశయ ముఖద్వారంలో ఉండే బ్యాక్టీరియా అంటే మనం అంతే చెడు అని అనుకుంటాం కదా, ఆ బ్యాక్టీరియా బేబీ స్వాలో చేస్తుంది.
అందులో కూడా మంచి బ్యాక్టీరియా అది వీడి పేగు ఆరోగ్యాన్ని, గట్ హెల్త్ అంటాం, పేగు ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ ఈజ్ గట్, అందుకని మనం గట్ ఫీలింగ్ అనే గట్ ఫీలింగ్. సో ఆ పేగుల ఆరోగ్యాన్ని నార్మల్ డెలివరీ బేబీస్ ఆరోగ్యంగా ఉంటారు. సిజేరియన్ సెక్షన్ బేబీస్ లో ఇవేం జరగవు. సిజరింగ్ లో డైరెక్ట్ బేబీని బయటకు తీస్తాం కాబట్టి ఆ కెనాల్ నుంచి రావడము, బ్యాక్టీరియాను స్వీకరించడము, తర్వాత ఎంజైమ్స్, అదంతా ఆ కదలికలు, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి శరీరం అంతా గట్టిగా తయారవుతుంది ఆ పిల్లలకి. అంటే ఇంటర్నల్ గా ఫిజియలాజికల్ గా చాలా గొప్ప మార్పులు జరుగుతాయి. అవి 100 ఏళ్ళ జీవితానికి కావాల్సిన పునాది పడుతుంది. కాబట్టి ఏంటంటే డాక్టర్స్ కూడా ఎక్కువగా నార్మల్ అడ్వైజ్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ నార్మల్ మదర్ ఉండాలా, ప్లస్ కొంత పెయిన్ తీసుకోకుండా. ఈ పెయిన్లెస్ డెలివరీస్ ఇవన్నీ కూడా చాలా మంది డాక్టర్స్ గానే ఎంకరేజ్ చేస్తుంటారు. పెయిన్ ఎందుకు తీసుకోవాలి, పెయిన్ ఎందుకు తీసుకోవాలి, పెయిన్ ఎందుకు తీసుకోవాలి, తల్లి ఎందుకు పెయిన్ తీసుకోవాలి. కానీ మీరు అంటే ఇప్పుడు అది కొంచెం ఫ్యాషన్ లాగా ఉండొచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత తల్లులందరూ కూడా నార్మల్ డెలివరీని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే బిడ్డ ఆరోగ్యం కంటే ఆమె తీసుకునే పెయిన్ అనేది చాలా చిన్న విషయమే. ఆ తీసుకోవడం అనేది తల్లికి కూడా మంచిది, బిడ్డకు కూడా మంచిది. పెయిన్లెస్ డెలివరీలు ఏమవుతుందంటే బేబీ పుష్ అయ్యేటప్పుడు, అంటే తల్లికి నార్మల్ గా ఉన్నప్పుడు తెలుస్తుంది బేబీ బయటకు వచ్చేస్తుంది, కొంత పెయిన్స్ తీసుకోవాలి నేను, ఆ పుష్ చేయడం అనేది చెయ్యదాము, ముక్కమని చెప్తాం కదా. అట్లా పెయిన్లెస్ డెలివరీలో చేయలేరు వాళ్ళు, ఎందుకంటే బేబీ ఎక్కడుందో కూడా ఆమెకు తెలియదు. అప్పుడు పెయిన్ లేదు కాబట్టి ఆమె చెయ్యదు. అదే పెయిన్ ఉన్నప్పుడు అనుకోండి అది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ తర్వాత తల్లికి కూడా చాలా ఆనందం వస్తుంది, రిలీఫ్ వస్తుంది. అప్పుడు ఏం జరుగుతాయంటే ప్రెగ్నెన్సీలో గర్భాశయంలో జరిగిన మార్పులన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా మీరు నమ్మరు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే యుట్రస్ అంతా కూడా చిన్న సైజ్ అయిపోయి బ్లీడింగ్ అంతా అయిపోతుంది. కానీ ఆ పెయిన్లెస్ డెలివరీలో ఇవి జరిగే అవకాశం ఉండదు. సో మేము అందరం కూడా, అంటే ఇప్పుడున్న డాక్టర్స్ అందరూ కూడా అదే అడ్వైజ్ చేస్తున్నాం. సో పెయిన్ తోనే నార్మల్ డెలివరీకే ప్రయత్నం చేయాలా. సరే, ఇప్పుడు బేబీ డెలివరీ అయింది ఏంటంటే తల్లి ఆ పురిటి నొప్పులు తీసేప్పుడు అనుకుంటుందట, అబ్బా ఇంత పురిటి నొప్పులు ఉన్నాయి, ఈ జీవితంలో నేను బేబీని కనను అని. కానీ పురిటి నొప్పులు తీసి ఆ బేబీ కన్న తర్వాత బేబీని చూసి ముద్దాడి ఇటువంటి బేబీ కోసం ఇంకా 1,00,000 పురిటి నొప్పులైనా తీస్తా ఉంటుందట. అంటే అటాచ్మెంట్ అట్లా ఉంటుంది, తల్లి బిడ్డల అటాచ్మెంట్ అట్లా ఉంటుంది. అట్లా ఈ డెలివరీ అయిన తర్వాత అసలు ఏం చేయాలి తల్లి? సో ఫస్ట్ ఇప్పుడు చాలా మంది అంటే ఇమ్మీడియట్గా బేబీని బేబీ పుట్టిన వెంటనే చెస్ట్ క్రాల్ అంటాం, అంటే బ్రెస్ట్ దగ్గర తీసుకెళ్లి బేబీని పడుకోబెడితే, ఫీడింగ్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ పడుకోబెట్టిన ఫస్ట్ ఛాతీ మీద పడుకోబెడితే అది తల్లికి బిడ్డకి చాలా గొప్ప సహాయం చేస్తాం. ఎందుకంటే ఆక్సిటోసిన్ అనేది బాండింగ్ ని పెంచుతుంది, తల్లి బిడ్డ మధ్యలో ప్రేమను పెంచుతుంది. ఆ ఆక్సిటోసిన్ వల్లనే కూడా ఈ గర్భాశయం కుచించుకుపోయి పోస్ట్ పార్టం హిమరేజ్ అంటాం, అంటే బ్లీడింగ్ కాకుండా, తల్లికి ఎక్కువ రక్తస్రావం కాకుండా ఆమె లోపల బీపీ అవన్నీ కూడా స్టెబిలైజ్ అవుతాయి. చాలా మంది బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అయ్యి షాక్లకు పోయి బ్లడ్ ఎక్కించుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నార్మల్ మీరు పల్లెటూరులో గమనించి ఉండొచ్చు, చాలా మంది బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఎక్కువ బ్లీడింగ్ అయ్యి చనిపోయింది. అదంతా ఎందుకంటే బేబీ ఎక్కడో ఉంటుంది, తల్లి ఎక్కడో ఉంటుంది. సో ఆ స్పర్శ, బేబీ స్పర్శ అనేది అంటే తల్లికి బిడ్డకి చాలా అద్భుతం. ఫస్ట్ చేయాల్సిన పని అయితే ఛాతీ మీద పడుకోబెట్టాలి బేబీ. అంటే ఇప్పుడు బేబీ బ్రెస్ట్ క్రాల్ మీరు చూడొచ్చు వీడియోస్ లో కూడా చాలా మంది బేబీని అంటే పాకుతుంది, అంటే మీరు కొంత ఇక్కడ దగ్గరగా పెట్టినా కూడా బేబీ బ్రెస్ట్ దగ్గరికి క్రాల్ చేసినట్టు చేస్తుంది. అది అసలు చాలా అద్భుతంగా ఉంటుంది, చూసిన వాళ్ళకి కూడా చాలా మంచిది. బేబీకి చాలా మంచి జరుగుతుంది, తల్లికి చాలా మంచి జరుగుతుంది. మీరు అన్నట్టు తిరుపతికి వెళ్ళినప్పుడు క్యూ లైన్ లో ఉన్నప్పుడు చాలా అసలు ఇంకొకసారి రావద్దు, కష్టం అని అనిపిస్తుంది. ఒకసారి దర్శనం అయిన తర్వాత ఇంకా అన్ని మర్చిపోతే మళ్ళీ పోతుంటాం అన్నట్టు. సార్ ఒకటి ఏంటంటే బేబీ ఒక 9 నెలలు తల్లి గర్భంలో ఉంది, ఆమెకి ఏ ప్రపంచం తెలియదు, అందులోనే ఈత కొట్టింది. ఆ తల్లి హర్ట్ చప్పుడే ఆమెకు విన్నది. హఠాత్తుగా ప్రపంచంలోకి వచ్చినప్పుడు మీకు కొత్తగా అనిపించి ఏడవడం మొదలు పెడుతుంది. ఏది సార్ ఆ బేబీ ఏడవడం అనేది అది మంచిదేనా? అంటే మొదల పిల్లలు ఏడవాలంటారు, అంటే జీవితంలో బిడ్డ ఏడిస్తే నవ్వే సందర్భం ఏదన్నా ఉన్న తల్లికి అంటే పుట్టగానే కొందరు ఏడవకుండా ఉంటారు. ఆ సందర్భం ఏంటి సార్, ఏంటిది అట్లా ఎందుకు జరుగుతుంది? అంటే ఖచ్చితంగా అదే మీరు అన్నట్టు ఖచ్చితంగా బేబీ ఏడవాలి. క్రై అనేది ఫస్ట్ శ్వాస తీసుకోవడానికి సంకేతం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆక్సిజన్ అంతా కూడా తల్లి రక్తం ద్వారానే అందుతుంది. ఊపిరితిత్తులు ఒక మాంసం ముద్దలాగే ఉంటాయి. ఫస్ట్ టైం ఏడ్చినప్పుడే ఫస్ట్ బ్రీత్, అంటే ఫస్ట్ సైన్ ఆఫ్ లైఫ్ బయట, అంటే లోపల బేబీ లైవే ఉంటుంది.
తల్లి ప్రాణము బిడ్డ ప్రాణం. ఉమ్, సో తల్లి ఆరోగ్యంగా ఉంది అంటే తల్లి ద్వారానే ఆక్సిజన్ అంతా అందుతుంటది. సరే. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అది కట్ చేసిన తర్వాత ఫస్ట్ బేబీ క్రై, ఖచ్చితంగా అది ఫస్ట్ శ్వాస. ఉమ్, క్రై లేకపోతే ఆక్సిజన్ సరిగ్గా అందనట్టు అర్థము. దానివల్ల పిల్లల మెదడు మీద ప్రభావం పడుతుంది. చాలా మంది ఎదుగుదల దెబ్బతింటుంది, ఫిట్స్ రావడము అట్లాంటివి. అంటే ఒక స్టేజ్లు అంటాం, బాగా డిలేడ్ క్రై, నో క్రై, సరిగ్గా అసలు ఏడవలేదు అంటే వాళ్ళ సర్వైవల్ కూడా కష్టమవుతుంది, బిడ్డ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఏడవకపోతే. సరే ఇప్పుడు ఈ ఫస్ట్ ఆపరేషన్ శ్వాస తీసుకోవడమే ఏడవడం. ఈ ఆపరేషన్ చేయడం ద్వారా వచ్చే బేబీ ఏడుస్తుందా బయటకు వచ్చినాక? ఏడుస్తారు. తప్పకుండా సరే ఒక్కటి సరే ఇప్పుడు సరే బేబీ డెలివరీ అయింది, బయటకు వచ్చింది, వచ్చిన తర్వాత ఆ ముర్రు పాలు ఇవ్వాలి అని అంటారు. అంటే ఈవెన్ జంతువులు కూడా కాగానే అవి వాళ్ళ బిడ్డలకు ఆ ముర్రు పాలు ఇచ్చేస్తాయి. ముర్రుపాల ప్రత్యేకత ఏంటి సార్? ఎందుకు ఇవ్వాలి? అవి పిల్లలకి ఎంతవరకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి? ముర్రుపాలు అనేది ఒక మాటలో చెప్పాలంటే అది ఫస్ట్ వ్యాక్సిన్ బేబీకి. ఒక్క చుక్క 2 చుక్కలైనా కానీ మనకి ఎంతసేపట్లో ఇవ్వాలి అది పుట్టిన తర్వాత? విత్ ఇన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కాకపోతే అర్ధ గంట లోపల ఇస్తే చాలా మంచిది. అరగంట లోపలనే ఇచ్చేసి అర్ధ గంట లోపలనే ఇవ్వాలి. అందులో చాలా వెలకట్టలేనంత ప్రయోజనం జరుగుతుంది బేబీకి. ఎందుకంటే చాలా యాంటీబాడీస్ ఉంటాయి, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. అంటే ఫ్యాటే కానీ అది అందులో అసలు అది ఎంత వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది అనేది మనం రాసుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అంత వ్యాధి నిరోధక చుక్కలైనా అమృతం చుక్కలు పిల్లకి అమృతం పట్టినట్టు. అంటే రాలేదు అని అనుకుంటారు కానీ ఇదొక అపోహ ఉంటుంది. పాలు ఉత్పత్తి అనేది ప్రెగ్నెంట్ అయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత పాలు ఉత్పత్తి జరుగుతుంది అంటారు. లేదు, తల్లి శరీరం అన్నిటికీ తయారవుతుంది, సంసిద్ధత. అంటే బేబీకి కావాల్సిన అవసరాలన్నీ బాడీ చేసేసుకుంటుంది. పాలు ఉత్పత్తి అనేది ప్రెగ్నెన్సీ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. సో బేబీ పుట్టిన వెంటనే మనం మురుపాలు అనేది తప్పకుండా ఇవ్వాలి. తల్లి ప్రాణాపాయ పరిస్థితి ఉంటే తప్ప పాలు ఇవ్వకుండా చేయకూడదు. ఈవెన్ బేబీస్ వెంటిలేటర్ మీద పెడితే కూడా ట్యూబ్ వేసి పాలు ఇస్తాం, అంత మంచి జరుగుతుంది ముర్రిపాలు అని చెప్పేసి గైడ్ లైన్స్ ఏంటంటే. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఇస్తే హాఫ్ అన్ అవర్లో ఇచ్చేది. సరే ఇప్పుడు ఈ పాల విషయానికి వస్తే ఒక బేబీకి ఇప్పటి పరిస్థితుల్లోనైతే తల్లులు వాళ్ళు జాబ్ చేయడము, తర్వాత ఒంటరి కుటుంబాలు ఇవి ఉండడం మూలన చాలా కష్టం అవుతున్నది. ఎన్ని రోజులు మనం బేబీకి పాలు ఇవ్వవచ్చు ఒక తల్లి? అంటే మ్యాక్సిమంగా సేఫ్గా ఒక బేబీ సేఫ్గా ఉండాలంటే ఆమె ఎన్ని రోజులు ఇవ్వాలి పాలు, ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? అంటే ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి సార్. తర్వాత ఫుడ్ ఏది ఉండదు అసలు, ఈవెన్ వాటర్ కూడా ఎప్పుడు, మొత్తం తల్లిపాలు మాత్రమే ఫస్ట్ 6 నెలల వరకు. 6 నెలల నుంచి తల్లిపాలు కంటిన్యూ చేస్తూ అదనపు ఆహారం ఇవ్వచ్చు 2 సంవత్సరాల వరకు. ఓపిక ఉన్న తల్లులు మనం 5 సంవత్సరాల వరకు ఇచ్చుకోవచ్చు. కానీ 2 సంవత్సరాల వరకు ఇవ్వడం అనేది చాలా మంచిది. 2 సంవత్సరాల వరకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు కంటిన్యూ చేస్తూ అదనపు ఆహారం 6 నెలలప్పుడు స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల తల్లికి చాలా మంచి జరుగుతుంది, బిడ్డకి చాలా మంచి జరుగుతుంది. పిల్లల ఓవరాల్ గ్రోత్ కి ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు మాత్రమే సరిపోతాయి. ఆ పాలతోనే ఆమె బిడ్డ గ్రోత్ అవుతుంది. సరిపోటి ఎన్నిసార్లు ఇవ్వచ్చు బిడ్డకి? ఏ ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టుకుందాం మనం. ఈ 2 సంవత్సరాల లోపల సంవత్సరము 6 నెలల వరకు ఎన్నిసార్లు ఇవ్వాలి? సంవత్సరం వరకు అంటే బిడ్డ యొక్క గ్రోత్, తర్వాత ఆమె అరుగుదల శక్తి, వీటిని బట్టి ఎన్నిసార్లు ఇవ్వచ్చు మనం? పుట్టిన బేబీస్కి బరువును బట్టి, బాగా తక్కువ బరువు ఉన్న పిల్లలు అయితే ప్రతి 2 గంటలకు ఒకసారి ఇమ్మంటాం. కొంచెం ఒక 2.5-3 కేజీలు ఉన్న వాళ్ళకి ప్రతి 3 గంటలకు ఒకసారి. సో రోజులో 8 నుంచి 12 సార్లు పాలు ఇవ్వచ్చు 6 నెలల వరకు. తర్వాత 4-5 గంటలకి అంటే తగ్గించుకుంటా రావచ్చు. సో ఒక 2 సంవత్సరాలు అప్పుడు వచ్చేసరికి ఒక 4-5 సార్లు ఇస్తే సరిపోతుంది పిల్లలకి. సో ఎక్కువ నైట్ టైం ఫీడింగ్ ఇమ్మని చెప్తాం. నైట్ టైం తల్లిపాలు ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే అది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది డే లైట్కి నైట్కి రిలేషన్షిప్ ఉంటుంది. సో ప్రొలాక్టిన్ హార్మోన్ లైట్ ఉన్నప్పుడు ప్రొడ్యూస్ కాదు. సో అందుకని నైట్లో పాలు ఎక్కువ ఇవ్వడం వల్ల పాలు ఉత్పత్తి పెరుగుతుంది, బిడ్డకు కూడా లాభం. ఒకసారి ఇప్పుడు పిల్లలు జనరల్గా చూస్తుంటాం, పుట్టగానే తర్వాత పుట్టినాక కానీ పొద్దంతా పడుకుంటుంటారు, రాత్రి మాత్రం ఏడుస్తుంటారు. ఎందుకు సార్? ఇది ఏదైనా బయాలజికల్? 100% దీనికి రీజన్ ఉంది బయలాజికల్ గా. మీరు గమనించండి, నార్మల్ డెలివరీ అయిన పిల్లలు తల్లిపాలు మాత్రమే తాగుతున్న పిల్లలకి ఈ ప్రాబ్లము 1 month 2 months లో పోతుంది. డబ్బా పాలు తాగే పిల్లలకి 6 నెలలు 7 నెలల వరకు ఈ ప్రాబ్లం పోదు.
రాత్రిపూట ఏడవడం. ఎందుకంటే బేబీస్కి ఫస్ట్ డే నైట్ డిఫరెన్స్ తెలియదు. ఒక 1 మంత్ వరకు ఓన్లీ రెడ్ కలర్ తప్ప వేరే కలర్ తెలియదు. మనం బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు ఉంటుంది. పిల్లలకి అంత రెడ్ రెడ్. సో ఈ రాత్రి పగలు అనేది ఒక సర్కేడియన్ రిథమ్. మనం 8th 9th క్లాస్లో చదువుకుంటాం. ఈ సర్కేడియన్ రిథమ్ రెగ్యులేషన్ అనేది తల్లి పాల ద్వారా బేబీకి అలవాటు అవుతుంది. ఓహో ఇది రాత్రి, ఇది పగలు, నిద్ర రాత్రిలో పోతారు, పగలు మేల్కుంటారు అనేది సర్కేడియన్ రిథమ్ అనేది తల్లి పాల ద్వారా సెట్ అవుతుంది. డబ్బా పాల పిల్లలకి సెట్ అవ్వదు. అందుకనే ఈ ప్రాబ్లం వస్తుంటుంది. వాళ్ళు పగలు మేల్కుంటారు, రాత్రుల్లో మేల్కుంటారు, పగలు పడుకుంటుంటారు చాలా మంది పిల్లలు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా ఇది కూడా సెట్ అయిపోతుంది. సార్ ఇంకోటిసారి ఈ స్మార్ట్ పేరెంటింగ్ గురించి ఒకసారి ఆలోచిద్దాం సార్. ఎందుకంటే పిల్లలతో గడిపే సమయం తల్లిదండ్రులకు లేకుండా పోతుంది. పిల్లలతో గడిపితే సమయం, తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే పిల్లలకి ఏమైనా లాభమా, లేదా వాళ్ళ గ్రోత్లో ఏమైనా చేంజ్ వస్తుందా, మానసికంగా వాళ్ళు ఇంకా ఎదుగుదల ఏమైనా ఉంటుందా, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అటాచ్మెంట్ ఎట్లా ఉంటుంది, అది ఎట్లా పెంపొందించుకోవాలి? మరి ఈ వేగవంతమైనటువంటి ఈ జీవన పరిస్థితుల్లో ఈ కాలంలో మీరు ఏం సూచించగలరు? అయితే నేను మళ్ళీ ఫస్ట్ పాయింట్కే వెళ్ళాల్సి వస్తుంది. పేరెంటింగ్ అంటే ఈ పేరెంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే బిడ్డ పుట్టిన తర్వాత కాదు, బిడ్డ పుట్టక ముందుగానే. సపోజ్ ఒక ఆవిడ ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ తల్లి ఇప్పుడు గర్భం దాల్చిన ఆమె కడుపు మీద పొట్ట మీద చెయ్యి పట్టుకొని ఆ బేబీతో మాట్లాడితే ఆ బేబీ వింటది. ఆ స్పర్శని బేబీ పర్సీవ్ చేస్తుంది. ఇప్పుడు దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఒక రూమ్లో ఒక బేబీని పెట్టి చిన్న ఆట వస్తువులు ఇచ్చి ఒక 6 నెలల బేబీని కొద్దిసేపు ఆడుకున్న తర్వాత బేబీకి బోర్ కొట్టి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తల్లి హార్ట్ బీట్, ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న హార్ట్ బీట్ని రికార్డ్ చేసి ఆ రూమ్లో ప్లే చేస్తే బేబీ ఆట వస్తువులు లేకపోయినా కానీ హ్యాపీగా ఉంది. ఎందుకంటే బేబీకి చాలా దగ్గరైంది, తెలిసింది, ఒక 9 నెలలు విన్నది అదే గుండె చప్పుడు. ఆ స్పర్శ అనేది కూడా ఇప్పుడు సిబ్లింగ్ రైవల్రీ అంటున్నారు. ఇప్పుడు అన్న తమ్ముడికి పడదు, అక్క చెల్లెలకు పడదు, అట్లా కొంతమంది పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. దగ్గర వయసు ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఒక సపోజ్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ఫస్ట్ బాబు లోపల మీ అక్కను చెల్లి పెరుగుతుంది, తమ్ముడు పెరుగుతున్నాడు అట్లా చెప్పి ఆ బేబీ దగ్గర కూడా మనం పొట్ట మీద చేయి పెట్టించి మాట్లాడిపిస్తే వీళ్ళు స్ట్రేంజర్స్ అనే ఫీలింగ్ పోతుంది. సో అప్పుడు ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు కంప్లైంట్స్, తల్లి ఎత్తుకుంటేనే తల్లికి రెస్ట్ లేకుండా ఉంటుంది, తల్లి ఎత్తుకుంటేనే కామ్గా అవుతుంది, ఎవరు ఎత్తుకున్నా వింటలేదు. ఎందుకుంటలేదంటే ఆ బాండేజ్ లేదు, బాండింగ్ లేదు. ఆ స్పర్శ, ఆ పేరెంటింగ్ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే కుటుంబ సభ్యులందరూ కూడా బేబీతో మాట్లాడాలి. గర్భంలో ఉన్నప్పుడే మాట్లాడాలి, ఆ స్పృశించాలి. ఎస్పెషల్లీ ఎవరైతే భర్త ఉంటాడో, ఆయన తండ్రి ఉంటాడో, ఆయన పొట్ట మీద చేయి పెట్టి మాట్లాడితే ఆ స్పర్శ బేబీ పర్సీవ్ చేస్తుంది. ఇది మీరు ఇప్పుడున్న టెక్నాలజీతో వీడియో రికార్డింగ్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్. సో పేరెంటింగ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ కావాలా. సో మనం పాజిటివ్ పేరెంటింగ్ వైపు వెళ్ళాలి. పిల్లలకి నో, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్తే పిల్లలు వినరు. పిల్లల్లో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఇమిటేషన్, అనుకరణ అంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తారు. మీరు అందుకనే గొప్ప అయిన వ్యక్తులు చూడండి, వాళ్ళు చిన్నప్పుడు ఏదో ఒక అద్భుతమైన వ్యక్తిని, ఒక వ్యక్తిత్వాన్ని చూసి ఉంటారు. వాళ్ళ ప్రభావం వల్లనే వీళ్ళందరూ అట్లా ఇమిటేట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఈ పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా చూడండి, అనుకరణ అనేది. అందుకనే పిల్లల ముందర తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అదే సార్, ఎన్విరాన్మెంట్ కూడా పిల్లల మీద ప్రభావం చూస్తుంది. ఈవెన్ ఫ్రాయిడ్ థియరీ నుంచి మొదలు పెట్టుకొని మానసిక శాస్త్రవేత్తలు అంతా చెప్పేది అది. బట్ ఒక్కటి సార్, ఇప్పుడు తల్లి ఆరోగ్యం ఆ పిల్లల మీద ప్రభావం అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అసలు ప్రెగ్నెంట్లు ఇప్పుడు టీవీలు ఉన్నాయి సార్, చాలా సీరియల్స్ ఉన్నాయి. ఏంటంటే అవన్నీ ఎమోషన్ బాగా సస్పెన్స్ కోసం అవి ఎంతో క్యారీ చేస్తాయి. ఆ టీవీలు తర్వాత ఈ సెల్ ఫోన్లు తర్వాత సినిమాలు, వీటి ప్రభావం ఈ పిల్లల మీద ఉంటుందా? అంటే ప్రెగ్నెంట్ లేడీ వీటిని చూస్తే 100% ఉంటుంది అశోక్ గారు, 100%. అందుకనే మేమైతే చాలా మంది ప్రెగ్నెంట్ వాళ్ళకి ఒక్కటే మాటలో చెప్తాం, అసలు అందులో ఎక్స్క్యూజ్ అట్లేం లేదు, మంచి చెడు అని ఏం లేదు. ఎందుకంటే సెలక్షన్ అనేది వీళ్ళు చేతుల్లో చాలా తక్కువ ఉంటుంది. ఇంట్లో చాలా మంది ఉంటారు చాలా. అందుకనే ప్రెగ్నెంట్ ఆమె టీవీ అసలు పూర్తిగా చూడదు. అసలు స్క్రీన్ టైం మామూలుగా వాళ్ళు 0 చేసుకోవాలి. వాళ్ళకి ఓపిక ఉంటే, వాళ్ళకి సమయం ఉంటే మంచి అద్భుతమైన పుస్తకాలు చదవాలి, కుదిరితే మంచి మ్యూజిక్ వినాలి. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మంచి మంత్రమో, ఆమెకు నచ్చిన మ్యూజిక్ వినదనుకోండి, బేబీ డెలివరీ అయిన తర్వాత ఏడుస్తూ ఉన్న పిల్లలకి తల్లి ప్రెగ్నెన్సీలో ఉన్న ఎప్పుడైతే పాట వినిందో ఆ పాట వినిపిస్తే బేబీ కామ్ అవుతుంది.
అవును సో సార్. అంత మెమరీ అనేది అది క్యారీ అవుతుంది. 11, 12 వారాలప్పటికే ఇన్నర్ ఇయర్ డెవలప్మెంట్ అయిపోతుంది. అవును సార్. సో పిల్లలు అన్ని వింటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అభిమన్యుడు పద్మవ్యూహం గురించి మహాభారతంలో అభిమన్యుడు. అలానే విన్నారు. మనం అద్భుతంగా రామాయణ, మహాభారతం ఇట్లాంటి కథలు చదివితే ఏం జరుగుతదంటే, ఒక్క విషయము గుర్తుపెట్టుకోవాల్సింది, లైఫ్‌లో సమస్యలనేటివి సహజం. సమస్యలు రాకుండా ఉండదు. హ్మ్. లైఫ్‌లో ముందుకెళ్ళాలి, ఎదగాలి, గొప్పగా ఉండాలి, మంచిగా ఉండాలంటే పెద్దగా ఎదగాలంటే పెద్ద సమస్యలొస్తాయి. గొప్పగా ఎదగాలనుకుంటే గొప్ప గొప్ప సమస్యలొస్తాయి. వాటినన్నిటిని అధిగమించాలి. ఫుడ్ గురించి తల్లి ఈ కాలంలో అయితే మనం ఫుడ్ గురించి చాలా ఆందోళన చెందుతున్నాం. ఆ కూరగాయలు గానీ, తర్వాత మిగతా అన్నిట్లలో కల్తీ. తర్వాత జంక్ ఫుడ్. ఈ ఫుడ్డు ప్రెగ్నెంట్ లేడీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఈ ఫుడ్ యొక్క ప్రభావం ఆ బిడ్డ మీద ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది. ఫస్ట్ ఏంటంటే జంక్ ఫుడ్ ప్రెగ్నెంట్ అనే కాదు. మామూలుగా జంక్ ఫుడ్‌లో ఉన్నదేంటంటే హై సాల్ట్, షుగర్ ఉంటది. ఓకే. హై సాల్ట్, షుగర్ ఉన్నవి ఇన్‌స్టంట్‌గా బాడీకి ఎనర్జీని ఇచ్చి శరీరంలో చాలా మార్పులకు లోనయ్యేటట్టు చేస్తది. ఒక రకంగా చెప్పాలంటే మన శరీరాన్ని మనం అవమానపరిచినట్టు. హ్మ్. సో అందుకోసమని మనం హెల్తీ డైట్ అంటే హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోమని చెప్తాం. వెల్ కుక్డ్, శుభ్రంగా ఉన్నవి, ఎంత వీలైతే అంత సహజంగా ఉండేటివి తీసుకోమని చెప్తాం. ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలి, కాయగూరలు తీసుకోవాలి, బెల్లం లాంటివి తీసుకోవాలి, షుగర్ అవాయిడ్ చేయాలి. ఈ పల్లిపట్టి, నువ్వుల పట్టి లాంటివి తీసుకోవాలి. చిరుధాన్యాలు తీసుకుంటే మంచిది. అవి మెల్లమెల్లగా ఎనర్జీని రిలీజ్ చేస్తే ఎక్కువసేపు ఆకలి కాకుండా కూడా ఉంటుంది. సో రాగులు, సజ్జలు, సాములు, కొర్రలు, జొన్నలు, ఉదర్లు ఇట్లాంటివి అలవాటు చేసుకోమని చెప్తాం. అన్నం కంటే కూడా అన్నం ఎంత తీసుకుంటే అంత కర్రీ తీసుకోమంటాం. కర్రీ అంటే ఆకుకూరలు, కాయగూరలు అని. తినే ప్రతి బుక్కలో ఆకుకూరలు, కాయగూరలు ఉండాలి. సో ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకునే ప్రయత్నం చేయాలా. కనీసం 3-5 లీటర్లు వాటర్ తీసుకోవాలి. అన్నిటికంటే ప్రధానమైనది డైట్ గురించి వచ్చి చెప్తున్నా. ప్రెగ్నెంట్ వాళ్ళకి మలబద్ధకం కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే యుట్రస్ అనేది పేగుల మీద కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి. సో మలబద్ధకము అని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి. ప్రెగ్నెన్సీలో చాలా మందికి పైల్స్, ఫిస్టులాలు, హిమరాయిడ్స్ ఇవన్నీ ఏర్పడతాయి. దాన్ని అవాయిడ్ బీపీ కూడా వచ్చే అవకాశం, బీపీ, షుగర్ వచ్చే అవకాశం. సో మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. కొంచెం ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం నిమ్మకాయ, తేనె అట్లాంటివి తీసుకున్న మలబద్ధకం ఫ్రీ అయిపోతుంది. మలబద్ధకం సమస్య ఉంటే ఖచ్చితంగా వీళ్ళు దానికి పరిష్కారం కనుక్కోవాలి. ఫస్ట్ ఆహారపు అలవాటు మార్చుకుంటే అది రిలీఫ్ అయిపోతుంది. అయినా ప్రాబ్లం ఉంటే మెడికేషన్ వాడుకోవచ్చు. సార్ ఒకటి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది మొదలు. ఇంతకుముందు అయితేనేమో మన అమ్మలు, తర్వాత గ్రామాలలో ఉండే మహిళలు మామూలుగా హాస్పిటల్ తెలియదు వాళ్ళకు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది మొదలు బెడ్ రెస్ట్ అని, లేదంటే మంత్లీ చెకప్ అని ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి అవసరమేనా? లేకుంటే ఎంతవరకు అవసరము? ఎక్కువగా మెడిసిన్స్ కూడా వాడుతుంటారు. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మెడిసిన్స్ రాస్తుంటారు. ఈ మెడిసిన్స్ వాడడము సేఫేనా? ఫస్ట్ 3 నెలలు ఏ మెడిసిన్ కూడా సేఫ్ కాదు. ఈవెన్ బి కాంప్లెక్స్ వైటమిన్ కూడా. మీరు నమ్మరు, ఏ మెడిసిన్ కూడా వాడకూడదు. కానీ ఆల్రెడీ గైనకాలజిస్టులు చాలా రాస్తుంటారు. లేదు. అంటే ఫోలిక్ యాసిడ్ ఒక్కటి రాస్తారు. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల చాలా మందికి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఒక్కటే రాస్తారు. తర్వాత ఫస్ట్ 3 months తర్వాత ఐరన్, కాల్షియం రాస్తున్నారు. ఎందుకంటే అందరికి కాల్షియం తక్కువ ఉంటుంది, ఐరన్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఈ దేశంలో 70% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అందుకనే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మీ శరీరం మీద బంగారం మీద కాదు, శరీరం లోపల ఐరన్ మీద ఫోకస్ చేయండి. శరీరం లోపల ఐరన్ ఉంటే శరీరం మీద బంగారం ఎంతైనా కొనుక్కోవచ్చు అని చెప్పిన మనోళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఇంతకుముందు ఐరన్ వెజల్స్ లో కుక్ చేసుకునే వాళ్ళం, ఆకుకూరలు, కాయగూరలు తినేవాళ్ళం. సో వైట్ ఐటమ్స్ అవాయిడ్ చేసేవాళ్ళం. వైట్ థింగ్స్ అంటే చెప్తాను, అంటే మీకు రైస్, ఇప్పుడున్న మిల్క్, ఇప్పుడున్నదంతా కల్తీ మిల్క్, మైదా, సాల్ట్, షుగర్. మనకి తెల్లగా ఉన్నవన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి, ఎక్కువ తీసేసుకుంటాం. సో ఇవి ఎంత వీలైతే అంత అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తే మంచిది. మిల్క్ ని అంటే ఇప్పుడున్న మిల్క్ అంతా కూడా అడల్టరేటెడ్. నిజంగా స్వచ్ఛమైన పాలు తీసుకుంటే మంచిది. స్వచ్ఛమైన పాలు తీసుకుంటే మంచిది, కానీ అది దొరకడం కష్టం అవుతుంది. సో మిల్క్, రైస్, ఓన్లీ రైస్ వల్ల ఎనర్జీ వస్తుంది అంతే. అందులో పోషక విలువలు కొంచెం తక్కువనే ఉంటాయి. ఇప్పుడున్న పాలిష్డ్ రైస్లో అయితే అసలు లేదు పోషకాలు. సో దాన్ని అవాయిడ్ చేయాలి. ఈ 5 వైట్ ఐటమ్స్, సాల్ట్, షుగరు, మైదా, రైస్, మిల్క్, ఇవి అవాయిడ్ చేసి వీటికి ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిది. మిల్లెట్స్ చాలా అద్భుతమైన ఫుడ్. సరే, ఒకటి ఏంటంటే ఇప్పుడు పిల్లల హృదయం లేదా పిల్లల మైండ్ ఒక తెల్ల కాగితం లాంటిది అంటారు మానసిక శాస్త్రవేత్త, ఈవెన్ ఫ్రైడ్ గారు కూడా. పిల్లలు ఈ కాలంలో అయితే 6 months కాగానే అమ్మగారింట్లోనో లేకుంటే బంధువుల ఇంట్లోనో లేకపోతే
చైల్డ్ కేర్ సెంటర్లలో వదిలిపెడుతున్నారు. అంటే తప్పని పరిస్థితి, పాపం వాళ్ళ పరిస్థితులు కూడా బాగా. ఒక తల్లితో లేదా ఒక కుటుంబంతో ఒక పిల్ల ఒక బేబీ ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎన్ని రోజులు ఉండాలి అంటే మ్యాక్సిమంగా, ఇక తప్పని పరిస్థితుల్లో కాకుండా ఆ కుటుంబం అటాచ్మెంట్ బేబీ ఎదుగుదల ఉండాలంటే ఆ కుటుంబంతో ఎన్ని రోజులు ఉండొచ్చు? ఎందుకంటే 2-3 years కాగానే వాళ్ళు పంపేస్తున్నారు, హాస్టల్లో పెట్టేస్తున్నారు. ఇది సేఫేనా? అదే మీరు అడిగింది చాలా ఐడియలిస్టిక్ క్వశ్చన్. ఒక్కటి ఆన్సర్ ఏంటంటే, ఐడియల్గా చెప్పాలంటే 24 hours ఉండాలి. ఐడియల్గా చెప్పాలంటే అంటే ఎంత తల్లిదండ్రులు పిల్లలకి సమయం ఇస్తే అంత బాగా వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది, పిల్లల టైం. సో ఇప్పుడున్న బిజీ ప్రాక్టీస్లో కొంచెం టైం దొరికినా కూడా, అంటే ఎస్పెషల్లీ ప్రాక్టీస్ ఎందుకనంటే డాక్టర్లకు ఇప్పుడు మేము కూడా మా పిల్లలకి టైం ఇవ్వాలని పరిస్థితి ఉంటుంది. ఎంత సమయం ఇస్తే అంత తల్లిదండ్రులకి ఆరోగ్యం ఉంటుంది, పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది. సో ఎక్కువ టైం అందుకని ప్లాన్ చేసుకోమని చెప్తాం. అట్లీస్ట్ ఫస్ట్ 2 years, ఫస్ట్ 2 సంవత్సరాలు లైఫ్ గురించి ఒక ఫౌండేషన్ పడే ఏజ్లో చాలా వాటి మీద పిల్లలకి మనం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడప్పుడే లోకాన్ని గుర్తిస్తూ ఉంటారు. ఎదుగుదల, బ్రెయిన్ ఎదుగుదల ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ 2 yearsలో 90% కంప్లీట్ అయిపోతుంది. ఒక బేబీ నిర్మాణం జరిగిపోతుంది. బ్రెయిన్ మీరు గమనించండి, బ్రెయిన్ సైజ్ పెద్దగా పెరగదు 5 years తర్వాత. 5 years తర్వాత జరిగేది సొమాటిక్ గ్రోత్, అంటే శరీర అవయవాలు మిగిలినవి పెరుగుతాయి, కానీ బ్రెయిన్ సైజ్ కానీ నెంబర్ కానీ అందులో ఉన్న న్యూరాన్స్ నెంబర్ కానీ ఏవి పెరగవు. అడోల్సెంట్ ఏజ్కి వచ్చినప్పుడు పెరిగేది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. సో ఇవి ఉల్టా, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పెరిగే టైంకి బ్రెయిన్ సైజు ఇంకా పెరగదు, అసలు ఆగిపోయి ఉంటుంది. సో ఫస్ట్ 2 years లోపలనే 90% బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అన్ని పిల్లలకు అర్థమైతే అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, ఆ ఇంప్రింట్స్ పడుతూ ఉంటాయి ప్రతి దాని మీద. సో ఫస్ట్ 2 years పిల్లలకి ఎంత వీలైతే అంత సమయం కేటాయించాలి. సరే, ఇప్పుడు ఒకటి అంటే ఒక జనరల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చాలా అద్భుతంగా చదువుకున్నటువంటి పేరెంట్స్, మంచి ఫ్యామిలీ ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి ఫ్యామిలీలో అప్పుడప్పుడు ఏంటంటే అవి పిల్లలు పుడతారు, తర్వాత ఏమీ తెలియని, తర్వాత ఒక పల్లెటూళ్ళలో మామూలుగా ఏదో వ్యవసాయం చేసుకొని అసలు చదువుకోనటువంటి తల్లిదండ్రులకు కూడా బిడ్డలు పుడతారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు చాలా బ్రిలియంట్గా ఎదుగుతారు. ఏంటంటే ఏమీ తెలియని, అసలు చదువుకొని అనామకంగా ఉండేటటువంటి ఒక ఇంట్లో పుట్టినటువంటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా అద్భుతంగా ఎదుగుతారు. అదే ఒక ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఉండి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండి, మంచి వాతావరణం ఉండి, ఇంటి బుక్స్ అవి ఉండి కూడా పండిత పుత్ర అంటే ఏం సార్, దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా, లేకుంటే పిల్లల ప్రవర్తన, తల్లిదండ్రుల ప్రవర్తన, లేకపోతే టైమా, లేకుంటే అదృష్టమా ఏదో అంటారు కదా, ఏంది? అదృష్టం అయితే కాదు, అదైతే చెప్పగలను. అదృష్టం అయితే కాదు, మన చేతుల్లో ఉంటుంది. ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఆ తల్లి ఎలా ఉంది, ఆమె శారీరక మానసిక శారీరక ఆరోగ్యం ఎలా ఉంది అనేది చాలా, ఆ సంకల్పం ఎలా ఉంది. మీరు మోడర్న్ పేరెంట్స్ అన్నారు కూడా చెప్తున్నా, మోడర్న్ పేరెంట్స్ చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటుంటారు. అది బిడ్డ మీద ఎనలేని ప్రభావం చూపిస్తుంది. తల్లి తాగింది అనుకోండి, బిడ్డ తాగుతుంది. అసలు మామూలు మీరు ఊహించుకోగలరా, ఇమ్మెచ్యూర్ లివర్, అప్పుడప్పుడే ఏర్పడుతున్న లివర్, ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ఖరాబ్ అవుతుంది మనందరికి తెలుసు. ఇంకా పూర్తిగా ఏర్పడిన లివర్కి ఆల్కహాల్ ఇస్తున్నాం. అదే ప్రెగ్నెంట్ ఆమె ఆల్కహాల్ తాగుతుంది, మోడర్న్ పేరెంట్స్ స్మోక్ చేస్తుంది, ఆ లంగ్స్ ఫంక్షనింగే స్టార్ట్ కాలేదు, అవి ఖరాబ్ అవుతాయి. సో ఇలా ఈ మోడర్న్ పేరెంట్స్ మీరు అన్నది ఎందుకంటే వాళ్ళ జీవన విధానము సరిగ్గా లేదు. వాళ్ళు నైట్ 2 o'clock పడుకుంటారు, పొద్దున 11-12 గంటలకు నిద్రలేస్తున్నారు. కానీ మీరన్న పల్లెటూరులో ఆమెకి ఆ ప్రాబ్లం లేదు. ఆమెకి తెలిసిందంతా మంచి జరిగితే చాలా సంబరపడుతుంది, చెడు జరిగినా దుఃఖించదు. ఎందుకంటే ఆమెకి అంటే వాళ్ళకి కర్మ సిద్ధాంతం ఉంటుంది, ప్రతిదీ ఆమె చేతుల్లో లేనిదాన్ని ప్రకృతికి వదిలేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ సైకలాజికల్ గా చిన్న వాటికి అప్సెట్ అవుతుంటారు, చాలా చిన్న వాటికి అప్సెట్ అవుతుంటారు. సో ఇదంతా కూడా బేబీ మీద ట్రామాటిక్ గా అయ్యి వాళ్ళ ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. సో అందుకనే పల్లెటూరా సిటీ అనేది కాకుండా తల్లి శారీరకంగా మానసికంగా సంతోషంగా ఉంటే, ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే బిడ్డ గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు శివాజీ ఊరికే రాలేడు, వాళ్ళ అమ్మ సంకల్పించింది ఇలాంటి కొడుకుని కనాలని చెప్పి. అట్లా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తల్లి సంకల్పంతోనే పుట్టారు. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఇప్పటి పరిస్థితిలో సరే బేబీ ఎదిగాడు, స్కూల్కి వెళ్తున్నాడు, జంక్ ఫుడ్ ఒకటి, అంటే ఎవరి చేతుల్లో చూసినా చిప్స్ ప్యాకెట్స్ కానీ, తర్వాత రెడీమేడ్గా తొందరగా అయిపోతాయని ఆహారం కానీ, పిల్లలకు తల్లులు ఇవ్వడం అని, ఇంకొకటి సెల్ ఫోన్. ఈ పిల్లలు ఇప్పట్లో అసలు ఏ కుటుంబంలో చూడలేం మనం, సెల్ ఫోన్ చూడకుండా ఒక పిల్లవాడు అన్నం తిన్నాడు అనేది చూడలేం. ఎందుకు జరుగుతుంది ఇట్లా? తర్వాత దీన్ని ఎట్లా స్టాప్ చేయొచ్చు మనం ఒక డాక్టర్గా?
అసలు తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు, వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా ఇస్తలేరు. పిల్లవాడు ఏడుస్తాడు, మంకు పెడతాడు, ఆ బాధ వశం కాక స్క్రీన్ ఇస్తుంది, ఇచ్చి అన్నం పెట్టిస్తా అంటే అన్నం తినిపించడానికి ఒక మంచి అలవాటు కోసం ఇంకొక చెడ్డ అలవాటు నువ్వు చేస్తున్నావు. అసలు ఇవి మానాలంటే ఎట్లా? ముందు జంక్ ఫుడ్ గురించి చెప్పు. అంటే జంక్ ఫుడ్ అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా, హై సాల్ట్ షుగర్ ఉంటుంది కాబట్టి పిల్లలకి తొందరగా కొంచెం attract ఇంట్రెస్టింగ్ అవుతారు. అనిపిస్తుంది, బాగా తినాలనిపిస్తుంది. ఒక గుడ్డు తినడు, కానీ ఒక ఒక మాట చిప్ ప్యాకెట్ చెప్పాలంటే, తింటాడు. అంటే ఈ పదం వాడకూడదు కానీ కాకపోతే చెప్తున్నా, అదొక అడిక్షన్ లాగా అవుతుంది. ఇలా అదే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ తినేటట్టు దానికి అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుంది అట్లాంటి ఫుడ్స్కి. ఉమ్. సో అది అలవాటు చేస్తే ఒక్కసారి మాన్పించడం చాలా కష్టం అవుతుంది. అందుకోసమని మేము ఏం చెప్తామంటే, పిల్లలందరికీ కూడా జస్ట్ ఇది మంచిది కాదు అని చెప్పకుండా ఉమ్. ఏదైతే మంచిది ఉందో దాంతో రీప్లేస్ చేయాలి. ఉమ్. అసలు వీటిని పిల్లలకి కనిపించనియద్దు, ఉమ్. అసలు అది ఫుడ్డే కాదు అన్నట్టే మనం చెప్పాలి. అసలు అది దాన్ని పరిచయం చేయొద్దు, అసలు దాన్ని తినగలిగిన వస్తువు కాదు, అది దాన్ని పరిచయమే చేయొద్దు. పరిచయమే చేయొద్దు అసలు వాళ్ళకి. అందుకోసమని మంచి ఆహారపు అలవాటు చేయమని చెప్తాం. పిల్లలకి ఒక ప్లేట్ తీసుకుంటే అశోక్ గారు 5 రకాల ఫుడ్లు ఉండాలి. ఒక అంటే కాస్ట్లీ కాదు, 5 రకాల డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ షేప్లు, డిఫరెంట్ కలర్లు ఉండే ఫుడ్ ఐటమ్స్ కన్నా మనం పెడితే పిల్లలు అట్రాక్టివ్గా అనిపిస్తుంది, తింటుంది. సో వాళ్ళకి చేసే ఫుడ్ కొంచెం వెరైటీ ఉండాలా, మంచి రంగు ఉండాలా, మంచి రుచి ఉండాలా, మంచి వాసన ఉండాలా, అట్లా తల్లి తయారు చేసి పెడితే పిల్లలు 100% ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతిదీ రెడీమేడ్గా, ఇప్పుడు సపోజ్ ఒక బేబీకి ఎవరికైనా ఒక పిల్లోడికి జాంపండు ఇష్టం అనుకోండి, రోజు జాంపండే పెడతారు. వాడికి 5వ రోజు ఎవరికైనా కానీ విరక్తి వస్తుంది, తినరు. అట్లా కాదు, ఇప్పుడు జాంపండు ఒక 2 ముక్కలు, యాపిల్ ఒక 2 పీసులు, అట్లా ఏదైనా ఒక రెండు ఒక్కొక్క పీసు ఒక 5 ఐటమ్స్ పెట్టాం అనుకోండి, అన్ని తింటారు. సో అన్నీ అందుతాయి. అందుకనే చెప్తాం మేము, ఒక రూల్ ఉంటుంది 5-1-0 రూల్ అని చెప్పి. ఆ రూల్ ఏంటంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్లు పెట్టాలి, 5 డిఫరెంట్ రకాలు, 5 డిఫరెంట్ సైజులు, షేపుల్లో వెజిటబుల్స్ కట్ చేసి పెట్టాలి. ప్లేట్లో సగము వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండాలా, మిగిలిన సగం ప్లేట్లో రైస్, చపాతీ తింటారా పిల్లలు? ఇష్టపడతారా? అట్లా పెడితే ఇష్టపడతారు. మనం అట్లా లేకుండా మోనోటోనీ వల్లనే చాలా మంది పిల్లలు ఇష్టపడరు. అంటే ఇంకోటి తల్లిదండ్రుల యొక్క ఇష్టాలు, అభిరుచులు పిల్లల మీద రుద్దడం. ఇంకొకటి, ఇది అయిష్టం అనే కాన్సెప్ట్ ని పిల్లల్లో ఎంత తక్కువ అలవాటు చేస్తే అంత మంచిది. ఏదైతే ఆరోగ్యంగా ఉందో దాన్ని ఇష్టపడేటట్టు చేయాలి. అది ఇప్పుడు మీకు తెలుసు, అంటే ఐడియల్ లైఫ్ ఏముంటుంది, మనము అయిష్టంలో ఉన్న వాళ్ళు ఎక్కువ దుఃఖిస్తారు. నాకు ఇది ఇష్టం ఉంది, ఇష్టం లేదు, అలా లైఫ్ ప్లాన్ చేయనియద్దు పిల్లల్ని. ఏదైతే అవసరం ఉందో, ఏదైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో దాని మీద ఇష్టం పెంచుకునేటట్టు చేయాలి మనం. సో వాళ్ళే హ్యాపీగా ఉంటారు. లేకపోతే నాకు స్వీట్ ఇష్టము, హాట్ ఇష్టం ఉండదు అట్లా పెట్టుకోకూడదు పిల్లలకి. అట్లా ఆ భాష కూడా వాడద్దు, మనమే లేబుల్ చేసేస్తుంటాం. సో ఈ లేబులింగ్ గురించి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడాలా. పిల్లల్ని మనం లేబుల్ చేస్తాం మన అబ్జర్వేషన్ బట్టి. అదే అడగబోతున్నా, లేబులింగ్. తర్వాత ఇంకొకటి సార్, ఇది మీరు ముందే చెప్పారు, పిల్లలు ఎట్టి పరిస్థితిలో చెప్పితే నేర్చుకోరు, అనుకరణ చూసి నేర్చుకుంటారు, చేస్తే చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు తినేటటువంటి ఫుడ్లో కూడా వాళ్ళ అలవాట్లలో, తర్వాత వాళ్ళు తినే ఫుడ్లు కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. వీడు కూడా 4 సార్లు చూసినాక అదే తినడం మొదలు. కాబట్టి ముందు తల్లిదండ్రుల యొక్క ఆహారపు అలవాట్లు మారితే పిల్లల ఆహారపు అలవాట్లు అదే ఇంపార్టెంట్. ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చెప్పడానికి మీకు అంటే వినడానికి ఆడుగా అనిపించచ్చేమో కానీ, అట్లీస్ట్ వారానికి ఒక్కసారన్నా ఫ్యామిలీ అందరూ కూర్చొని తినాలి పిల్లలతో పాటు. వారానికి మన ఇంతకుముందు కుటుంబాల్లో రోజు జరిగేది, సహజంగా జరిగేది. కానీ ఇప్పుడు చాలా అరుదైపోయింది. ఇప్పుడు అమ్మ ఒక్క దగ్గర తింటుంది, నాన్న ఒక్క టైంలో తింటారు. అట్లా కాకుండా అట్లీస్ట్ వారానికి ఒక్కసారన్నా తింటే అది సహజంగా ఏంది అనేది పిల్లలు చూసి, ఓహో ఇది మంచి ఆహారం, ఇట్లా చేయాలని నేర్చుకుంటారు. సో ఇది 5-1-0 రూల్ అన్నాను కదా, ఇందులో ఈ 5 టైప్స్. ఇప్పుడు 2 hours అనేది మ్యాక్సిమం స్క్రీన్ టైం, అది కూడా 5 సంవత్సరాల తర్వాత పిల్లలకి స్క్రీన్ టైం ఏదైనా కానీ 2 years లోపల పిల్లలకి స్క్రీన్ టైం 0 చూపించకూడదు. చూస్తే ఎంత ప్రభావం పడుతుంది అనేది మీరు ఊహించలేరు. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా, అన్నం వేయకుండా, ఆక్సిజన్ అందకుండా ఒక మనిషిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? అలాంటి పరిస్థితిని మన గిలగిల కొట్టుకుంటాం కదా, అలాంటి పరిస్థితిని మన బిడ్డ మెదడుకు మనం ఇస్తున్నాం. అది ఎందుకు పనికి రాకుండా అవుతుంది. నేను క్లియర్గా చెప్తున్నా, ఇది నేను చెప్తున్న మాట కాదు, దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. less than 2 years పిల్లలకి స్క్రీన్ టైం 0.
మీరు ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నాం అని అనుకుంటున్నారు. దానివల్ల శరీరం బరువు ఎక్కచ్చేమో కానీ మనసు మొత్తం ఖరాబ్ అవుతుంది. వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఖరాబ్ అవుతాయి. వాళ్ళు మంచి పిల్లలుగా ఎదిగే అవకాశం లేదు. కాబట్టి పేరెంట్స్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే less than 2 years పిల్లలకి స్క్రీన్ టైం 0. 2 years నుంచి 5 years పిల్లలకి స్క్రీన్ టైము మ్యాక్సిమం 1 hour, అది కూడా ఎడ్యుకేషనల్ కంటెంట్ డైలీ నేర్పించడానికి. ఇప్పుడు బేబీ ఉంది 2 years బేబీ, అమ్మ ఈ కలర్ ఏంటి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఇవి చూపించడానికి, ఇట్లాంటి వాటికి నేర్పించడం కోసం, కథలు చెప్పడం కోసం మనకి స్క్రీన్ ఉపయోగించుకోవచ్చు 1 hour. అబోవ్ 5 years పిల్లలు 5 to 12 years పిల్లలకి మ్యాక్సిమం పర్మిసిబుల్ స్క్రీన్ టైం 2 hours. అది స్కూల్ వర్క్ చేసుకోవడం కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, హోమ్ వర్క్ లేదా ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి కానీ ఇది స్క్రీన్ టైము. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అశోక్ గారు, పడుకోవడానికంటే 1 hour ముందర స్క్రీన్ టైము కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఎందుకంటే స్క్రీన్ చూస్తా పడుకున్న పిల్లలకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ దెబ్బతింటుంది. నిద్ర అనేది అద్భుతంగా మన శరీరాన్ని, మనసుని హీల్ చేసే ఫేజ్, అది రెస్టింగ్ ఫేజ్. అందులో NREM స్లీప్, REM స్లీప్ అంటాం. మెమరీ కన్సాలిడేషన్ అనేది నిద్రలో జరుగుతుంది. మనం నేర్చుకున్నవన్నీ కూడా డీప్ బ్రెయిన్లోకి వెళ్ళడం కోసం అనేది. సో అదంతా కూడా మొత్తం పోతుంది స్క్రీన్ చూస్తా పడుకుంటే. సో టీవీ చూస్తా పడుకోవడము, ఫోన్ చూస్తా పడుకోవడం అనేది పిల్లలకు పొరపాటును కూడా అలవాటు చేయకూడదు. ఇది స్క్రీన్ టైము. కొంచెం 5 సంవత్సరాల పైన పడిన పిల్లలకి 1 hour, అంటే అర్ధగంట నుంచి 1 hour ఫిజికల్ యాక్టివిటీ అలవాటు చేయాలి. ఏదో అండ్ 0 ఏంటంటే 0 జంక్ ఫుడ్. అవునా సార్, ఐడియల్గా మాట్లాడుతున్నారంటే అవును, 0 జంక్ ఫుడ్. అందుకనే పిల్లలకి మేము స్కూల్లో ఒక స్లోగన్ చెప్పిస్తాం, జంక్ ఇన్ డస్ట్. అంటే డస్ట్బిన్లో ఉండాల్సింది. జంక్ ఇన్ డస్ట్బిన్, నాట్ ఇన్ ద స్టమక్. మీ స్టమక్ లో డస్ట్బిన్ లో ఉండాల్సిన ఐటమ్స్ పెట్టుకోవద్దు. అని జంక్ ఫుడ్ అంతా కూడా డస్ట్బిన్ లో ఉండాల్సింది. ఎప్పుడైనా అకేషనల్లీ, వీక్లీ వన్స్ ఏదన్నా కొంచెం, అది కూడా కానీ. సో అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం, అదేం పోషక పదార్థం కాదు, ఎదుగుదలకు పనికొచ్చేది కాదు. అందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఏమి ఉండవు. అంటే ఇప్పుడు సరే, ఈ సందర్భంగా అంటే ఇప్పుడు మనం దాదాపు ఒక తల్లి గర్భం దాల్చ పిల్లల్ని కనాలి అనుకున్నప్పటి నుంచి 2 సంవత్సరాలు, బేబీ 2 సంవత్సరాలు అయ్యే వరకు అసలు టీవీ అవాయిడ్, టీవీ ఎక్కడా ప్రస్తావనకు రాదు, దాని అవసరమే లేదు. అంటే ఈ సందర్భంగా, అంటే ఒక బేబీ కనాలనుకున్నప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు జంక్ ఫుడ్ లేదు, పెద్ద టీవీ లేదు. ఈ పీరియడ్లో మీరు తల్లిదండ్రులకు ఏమి చెప్తారు? ఎట్లా ఉండాలి, ఇల్లు ఎట్లా ఉండాలి, ఏం అలవాట్లు ఉండాలి అనేది చెప్తారు? అంటే ఒక్కటి అశోక్ గారు, దినచర్య అనేది అందరికీ కామన్గా పెట్టుకుంటే మంచిది. ఒకటి నేను చాలా మంది పిల్లలకు చెప్తుంటాను, పేరెంట్స్ కూడా చెప్తుంటా, మన జీవితంలో వెలుగు ఉండాలంటే ఫస్ట్ మనం సూర్యుడితో పాటు ప్రయాణం చేయాలి. సూర్యుడు నిద్రలేసినప్పుడు, సూర్యుడు వచ్చినప్పుడు నిద్ర లేయాలి, సూర్యాస్తమయం అయినప్పుడు మనం రెస్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోవాలి. మనం 24 hours ఈ లైట్లు వేసుకొని టైం స్పెండ్ చేయడం వల్ల శరీరంలో మన సర్కేడియన్ రిథం దెబ్బతింటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు వస్తాయి, అనేక రకమైన రుగ్మతలకి కారణం అవుతుంది. సో అందుకని పొద్దున 6 గంటలకు నిద్రలేసి రాత్రి 7-8 తర్వాత ఇంక అసలు ఏం పోవద్దు. ఫుడ్ కూడా మనం అందరూ లేట్ నైట్ తినడం అంటది. అది ఫస్ట్ దినచర్య. ఇంట్లో వాతావరణం పాజిటివ్గా ఉండాలి. ఏదైనా తల్లిదండ్రులకు మంచి హాబీస్ ఉండాలి. పుస్తకాలు చదవడం అనేది చాలా గొప్ప ఆలోచన. పుస్తకాలు గట్టిగా చదివి వినిపించాలా, లోపల బేబీస్కి అన్ని కథలు వింటది. తల్లి చదవచ్చు, తండ్రి చదవచ్చు, అమ్మమ్మ, నాన్నమ్మ, ఎవరైనా కానీ అట్లా చదివి ఏదైనా చదివి చదివితే, అంటే ప్రెగ్నెంట్ గా లేడీ ఉన్నప్పుడు ఎవరైనా పుస్తకం చదివితే దాని ప్రభావం బిడ్డ మీద ఉంటుంది. మంచి పుస్తకాలు చదివి వినిపించాలా, మంచి మ్యూజిక్ వినాలా, మంచి విషయాలు మాట్లాడుకోవాలా, మంచి ఆహారం అంటే హోమ్ మేడ్ ఫుడ్డే తీసుకునే ప్రయత్నం చేయాలా. నీళ్లు కనీసం 3 నుంచి 5 లీటర్లు నీళ్లు తీసుకోవాలా. స్క్రీన్ టైం 0 ఉండాలా. తల్లికి నార్మల్ డెలివరీ కోసం చాలా లైట్గా ఉన్న యోగాసనాలు ఉంటాయి, అవి అండర్ సూపర్విజన్. అంటే వీళ్ళు టీవీలో చూసే యోగాలు అంటే మామూలుగా అట్లా చేయకూడదు. గూగుల్లో చదువు అట్లే కాకుండా ఎవరైనా అందుబాటులో ఉంటే గైడెడ్ యోగాసనాలు చేస్తే నార్మల్ డెలివరీకి అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఆసనాలు ఉంటాయి, అవి చిన్నగా ప్రాక్టీస్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి చేసుకుంటుండాలా. డాక్టర్ ఇచ్చిన సప్లిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ 3 months, 3 months, 6 months ఆ సప్లిమెంట్స్. లాస్ట్ 3 months అప్పుడు మాత్రమే ఎక్కువ విశ్రాంతి తీసుకోమని చెప్తాం. అదర్వైజ్ ఫస్ట్ 6 months అంత ఎక్కువ రెస్ట్ గురించి అంత లేదు, నార్మల్ పనులు చేసుకోవచ్చు. మరి ఎక్కువ బరువులు ఎత్తడము, మెట్లు ఎక్కడము, ఎక్కువ కిలోమీటర్లు వాకింగ్ అట్లా కాకుండా లైట్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, నార్మల్ డ్యూటీస్ అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు తల్లి నిద్ర జనరల్గా, అసలు నిద్ర అంటేనే మనం చాలా గొప్ప వరం అది మనిషికి. ఎందుకంటే ఆ నిద్ర లోపల
అవన్నీ మర్చిపోతాము. తర్వాత బాడీ కూడా రీఛార్జ్ అవుతుంది. అసలు బేబీ కానీ తల్లికి కానీ ఎన్ని గంటలు నిద్ర ఉండాలి, వాళ్ళు ఎట్లా నిద్రపోవాలి, ఏమైనా సైడ్స్ పొజిషన్స్ ఏమైనా ఉంటాయా ప్రెగ్నెంట్? అయితే ఆహారము తీసుకున్న తల్లి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఆహారం తీసుకున్న వెంటనే పడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది. నార్మల్గానే ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ స్పింక్టర్ కొంత లూజ్ అవ్వడం వల్ల యాసిడ్ అనేది గొంతులోకి వచ్చేసి దగ్గు లాంటివి రావడం అట్లా అవుతుంటుంది. దగ్గినప్పుడు బేబీ మీద కూడా ప్రభావం పడుతుంది. ఇట్లా దగ్గు విపరీతంగా ఉన్నప్పుడు చాలా మందికి అంటే అబార్షన్లు కూడా అవుతాయి, విపరీతమైన దగ్గు ఉండడం వల్ల కూడా. సో అందుకని ఏం జాగ్రత్త చెప్తామంటే, తిన్న వెంటనే పడుకోకూడదు. తినడానికి పడుకోవడానికి మధ్యలో కనీసం ఒక 2 గంటలు గ్యాప్ ఉండాలి. అట్లా ఇంకా పడుకున్నప్పుడు తల్లి హెడ్ అండ్ ఎలివేషన్ కొంతవరకు దిండు లాంటివి వాడుకోవచ్చు. ఇంకా లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటాం, ఎడం పక్కకి తిరిగి పడుకుంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, మంచిది అట్లా చెప్తాము. ఇంకా నిద్ర లేసేటప్పుడు సడన్గా లేచి నడవడము అట్లా చేస్తే బేబీ కూడా సడన్గా బీపీ తగ్గిపోయి కళ్ళు తిరిగినట్టు అట్లా కొంతమందికి అవుతుంది. కాబట్టి సో మెల్లగా ఒక సైడ్ తిరిగి 1 నిమిషం కూర్చొని నార్మల్గా తర్వాత నడవమని చెప్తాం. నిద్రలో నుంచి సడన్గా లేచి నడిచిన అనుకోండి, చాలామంది కళ్ళు తిరిగినట్టే కింద పడి తల్లికి బిడ్డకు కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. సో నిద్ర అనేది కనీసం 8 గంటలు నిద్రపోవాలి. కనీసం చెప్తున్నాను, 8 గంటల కంటే తక్కువ ఉండకూడదు. అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో జిగేల్ లైట్లు ఉన్న దగ్గర, ఎక్కువ లైట్ ఉన్న దగ్గర, ఎక్కువ శబ్దం వచ్చే దగ్గర పడుకుంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు. అంటే 8 గంటలు పడుకున్నాం కానీ ఆ క్వాలిటీ లేదు, ఏదో కళలు వస్తున్నట్టున్నాయి, మేల్కొన్నట్టుంది, బయట జరిగే శబ్దాలన్నీ వినిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి అంటే అది కాదు. అందుకనే మన వాళ్ళు ఏంటంటే వీలైతే లైట్ లేకుండా నిద్రపోమని, డీప్ స్లీప్, లైట్ పూర్తిగా ఆఫ్ చేసుకోమని చెప్తాం. కొంత ఇప్పుడు బెడ్ లైట్ లాంటివి మరీ చాలా చిన్న లైట్ ఎవరికైనా అవసరం అయితే పెట్టుకోవచ్చు, కానీ అదర్వైజ్ లైట్ లేకుండా ఉండాలి. సో ఎక్కువ లైట్ ఉన్న దగ్గర స్లీప్ అనేది రాదు, మెల్టోనిన్ హార్మోన్ రిలీజ్ కాదు బాడీలో. లైట్ ఉంటే మెల్టోనిన్ రాదు, మెల్టోనిన్ అనేది నిద్రకి హెల్ప్ చేసేది. సో ఆ హార్మోన్ ఎఫెక్ట్ వలన మనకి నిద్ర రాదు. కాబట్టి లైట్ ఖచ్చితంగా ఆఫ్ ఉండాలి. చాలా సౌండ్స్ ఎక్కువ వచ్చే దగ్గర నిద్రపోదు. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్, డ్యూరేషన్ కూడా ఇంపార్టెంట్. అట్లాగే బేబీ కూడా స్క్రీన్ టైం అనేది మనం అనుకున్నట్టు అసలు ఉండకూడదు 1 అవర్ ముందు వరకు కూడా. సార్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్గా చూస్తుంటాం ఈ గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఇవి వచ్చిందంటే అసలు గర్భిణీ స్త్రీకి ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్తారు, నువ్వు పడుకోవాలని, లేకుంటే ఇట్లా పడుకోవాలని. ఈ సూర్యచంద్ర గ్రహణాల యొక్క ప్రభావం ఈ గర్భిణీ లేడీ మీద ఉంటుందా? అసలు ఏమైనా అప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోని అవసరం ఉంటుందా, లేకుంటే మామూలుగా జనరల్గా ఉండొచ్చు? అయితే రేడియేషన్ ఎఫెక్ట్ నుంచి బయటపడడం కోసం మన సూర్యచంద్ర గ్రహణాలప్పుడు ఇప్పుడు విశ్వంలో చాలా మార్పులు జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు పౌర్ణమి అంటే చిన్న ప్రకృతిలోనే చాలా మార్పులు జరుగుతాయి. ఇప్పుడు మా అబ్బాయి అడిగిండు నన్ను 2 days బ్యాక్, చంద్రుడు సైజు ఎందుకు మారుతూ ఉంటాడు, చిన్నగా అవుతుంటాడు, పెద్దగా అవుతుంటాడు, కానీ సూర్యుడిని ఎప్పుడు చూసినా ఒకటే రకంగా ఉంటాడు, ఏం డిఫరెన్స్ అంటే అది సైంటిఫిక్. అది సైంటిఫిక్ గా మనకు కానీ ఆ ఖగోళ శాస్త్రం కానీ అర్థమైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. అట్లా లేదనుకోండి నిజంగానే అంటే చంద్రుడు సైజ్ తగ్గుతుంటాడు, పెద్దగా అవుతుంటాడు, అట్లా కాదు కదా. చంద్రుడు ఒకే ఆకారం కానీ మనకు కనిపించేది అట్లా ఉంటుంది. ఈ విశ్వంలో చాలా రేడియేషన్ ఉంటుంది. ఆ రేడియేషన్ అనేది ఈ గ్రహణాల టైంలో వేరియేషన్ వస్తుంది. కాబట్టి మనం తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో చాలా మార్పుల్ని మన పెద్దవాళ్ళు గమనించారు. ఇప్పుడు మీరు చూస్తే పౌర్ణమికి, అమావాస్యకి సైకలాజికల్ ఇల్నెసెస్ ఎవరైతే కొంచెం మానసికంగా వాళ్ళు పౌర్ణమికి, అమావాస్యకి ఎక్కువ అవుతూ ఉంటాయి. అది నిజం, ఫ్యాక్ట్, అది సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది దానికి. సో ఇలా ప్రభావం పడే అవకాశం ఉందని జాగ్రత్త తీసుకోమని చెప్తాం. కానీ మన వాళ్ళు అదే పనిగా ఏం కాదని ప్రూవ్ చేయడం కోసం బయట తిరగడం, అవసరం ఉంటే వెళ్ళొచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే ప్రభావం లేకపోయినా కొద్ది జాగ్రత్త తీసుకోవడం మంచిది, బాగుండాలి. సరే ఇంకోటి, నేను చాలా సార్లు మీ క్లినిక్ వచ్చినప్పుడు చూశాను, బేబీస్ ఏడుస్తుంటారు, మీరు ఇట్లా పడుకొని ఇట్లా హత్తుకోవడము లేకుంటే ఇట్లా పట్టుకోవడంతో వాళ్ళు నవ్వుతుంటారు లేదా సైలెంట్ అయిపోతారు. అంటే పొజిషన్, అంటే చిన్న బేబీలు తల్లిదండ్రులకు మీరు ఏమైనా ఎత్తుకోవడంలో పొజిషన్ ఏమైనా చెప్తారా? అయితే ఒక్కటేంటంటే ఉయ్యాల అనేది ఈరోజు ఇళ్ళల్లో నుంచి మిస్ అయిపోయింది. తల్లి జోలపాట ఇవన్నీ మిస్ అయిపోయినాయి. తల్లికి పాట రాదు, ఓదార్చడం తెలియదు, అలా ఇబ్బంది. తల్లికి పాట రాదు, ఇల్లుకు రాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నడుస్తూ ఉంటది. ఆల్మోస్ట్ ఒక రోజులో 14-16 గంటలు ఆమె నడుస్తూ ఉంటది. బేబీ ఉయ్యాల్లో ఊగినట్టే.
సో అందుకోసమని ఇక బేబీ పుట్టిన తర్వాత ఉయ్యాల్లో ఊపితే వాళ్ళు తల్లికి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఉంటది కాబట్టి అట్లా. అందుకనే మీరు గమనించండి, మామూలు ఉయ్యాలు వేసిన వాళ్ళకి తల్లి చీరలు కట్టింటారు కదా, ఆ చీర స్మెల్ అవి కూడా బేబీస్ ని చాలా ఓదార్పునిస్తాయి. మేము అందుకనే చీరనే కట్టమని చెప్తాం. ఇప్పుడు చిన్న చిన్న వేసే ఉయ్యాలు దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు, దానిలో పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. సో అందుకని తల్లికి దగ్గరగా ఉన్న భావన ఉంటది కాబట్టి ఆ ఉయ్యాల్లో ఊపినట్టు చేస్తే పిల్లలు హ్యాపీగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. పిల్లలు ఏడవడం అనేది వాళ్ళ భాష. పిల్లలకి మనలాంటి ఎమోషన్స్ ఉంటాయి, సో అది దుఃఖం కాదు. వాడు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ అంటే వ్యాధుల్లో కూడా చాలా అరుదుగా ఏడుస్తారు. అంటే ఎత్తుకోవడంలో ఈ పొజిషన్ లో ఉంటాయి కదా సార్, ఏమైనా ఉంటాయా? అంటే ఒకటి తల్లి కిందలాగా చేయొద్దు. ఇంతకుముందు పాతకాలం ఏంటంటే బేబీ ఏడవలేదు అంటే మనల్ని పుట్టిన వెంటనే కూడా కాళ్ళు పైకి పెట్టి ఇట్లా కొట్టేవాళ్ళు. అట్లా చేయకూడదు. తల కిందలు చేస్తే అది మంచిది కాదు. బేబీ ఏంటంటే తల మెడ ఛాతి ఎత్తులో ఉండాలా. కొంచెం ఉయ్యాల లాంటి మూమెంట్ గా ఉంటే బేబీ కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉంటుంది. ఎక్కువసేపు అందుకని పాలు ఇచ్చిన తర్వాత భుజానికి వేసుకోమని చెప్తాం. 15 నిమిషాలు భుజానికి వేసుకోమని చెప్తాం. భుజానికి వేసుకుంటే పాలు అనేవి పైకి రాకుండా, ఎందుకంటే బేబీ పాలు తాగేటప్పుడు ఒక 10 ml మిల్క్ తీసుకుంటే 3-4 ml ఎయిర్ లోపల పోతుంది. ఆ గాలి కిందికి పోదు కదా, పైకి వస్తుంది. పైకి వచ్చేటప్పుడు పాలను కూడా తీసుకొచ్చి, ఇప్పుడు యాసిడ్ అది వచ్చేటప్పుడు సో గొంతులో కాలినట్టు అయ్యి బేబీ చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి వాంతులు చేసుకోవడం, ఏడవడము. సో ఒకసారి పొరపాటున యాస్పిరేట్ అయిందంటే ఊపిరితిత్తులకి నిమోనియా అవ్వడం అవన్నీ జరుగుతుంది. అందుకనే తల మెడ ఛాతి ఎత్తులోనే ఉండే పొజిషన్లో ఎత్తుకోమంటాం. ఎప్పుడైనా ఉల్టా సీదా చేయొద్దు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం సార్. ఆరోగ్యం ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఫిజిక్గా వెయిట్ ఉండి, తర్వాత హైట్ ఉండి, ముద్దుగా ఉంటే బాగా ఆరోగ్యంగా ఉన్నారు అని అంటాం. మనుషులు కూడా అంతే. కానీ ఆరోగ్యాలు 2 రకాలుగా ఉంటాయని అంటారు. ఒకటి ఏంటంటే ఫిజికల్ ఆరోగ్యము, ఇంకోటి మెంటల్ మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం. దీన్ని పిల్లల్లో మీరు ఎట్లా చెప్పగలరు? అయితే ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే అశోక్ గారు, వ్యాధి లేకపోవడం ఆరోగ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. అది ఇల్నెస్ లేకపోవడం అనేది కాదు. ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా బాగా మంచిగా ఉండడాన్ని ఆరోగ్యం అని అంటాం. సో మీరు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టచ్ చేశారు. సో ఇప్పుడు వాడు ఎద్దున్నాడు ఫిజికల్గా, కానీ యాంటీ సోషల్ బిహేవియర్ ఉంది. జనాలు అందరినీ కొట్టడం, తిట్టడం చేస్తారు. ఆరోగ్యంగా లేనట్టు. చాలా మంచి వ్యక్తి, కానీ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకోసమని మన ఆరోగ్యం అంటే మనం ఎంతసేపు జ్వరం, జలుబు, దగ్గు ఇట్లాంటివి లేకుండా ఉండడం ఆరోగ్యం అని కాకుండా వీటి మీదనే ఫోకస్ చేయకుండా పిల్లల వయసుకు తగినట్టు బరువు పెరుగుతున్నారు లేదా, అన్నిటికంటే ఇంపార్టెంట్ హైట్ పెరుగుతున్నారు లేదా, వయసుకు తగినట్టు మానసిక పరిపక్వత ఎదుగుదల ఉంటుందా లేదా. 6 నెలలు బేబీ ఎలా మాట్లాడుతుంది అని తెలుసుకోవాలి తల్లిదండ్రులు. ఎన్ని పదాలు మాట్లాడాలా, 9 నెలల బేబీ ఎన్ని పదాలు మాట్లాడాలా, ఎప్పుడు బేబీ కూర్చోవడం స్టార్ట్ చేస్తుంది, సపోర్ట్తో ఎప్పుడు కూర్చుంటుంది, సపోర్ట్ లేకుండా ఎప్పుడు నడవగలరు, ఇవన్నీ అన్ని అంటే ప్రతి ఆస్పెక్ట్ని అంటే ఓవరాల్గా చూడాలా. వీళ్ళు ఏంటంటే ఓన్లీ బరువు పెరుగుతుంది చాలు. సంవత్సరం ఏంటది బేబీ 10 కేజీల బరువు ఉంటుంది, ఇప్పుడు కూడా కూర్చోలేదు. సంవత్సరం బేబీ నిల్చోగలగాలి సపోర్ట్ లేకుండా, 13 నెలలకి నడవగలగాలి, కానీ అవి పట్టించుకోరు. బేబీ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుండదు. నవ్వుతుంది సార్ అంటారు, తనలో తనే నవ్వుకుంటా అంటది, కానీ అమ్మా నాన్నను చూసి నవ్వదు, మనుషులను చూసి నవ్వదు. సో ఇట్లా ఎదుగుదల సమస్యలు చాలా ఉంటాయి. సో అందుకనే మీరు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పారు. ఫిజికల్ గ్రోత్ మాత్రం కాకుండా మెంటల్ గా, సోషల్ గా ఎలా గ్రోత్ ఉందని చూడాలి తప్పకుండా. అంటే సార్ ఒకటి దానికోసం ఇప్పుడు పిల్లల్ని జనరల్గా ఏంటంటే ఇప్పటి తల్లిదండ్రులకు చాలా ఆరాటం. పుట్టంగానే అసలు డాక్టర్, ఇంజనీరింగ్ పుడితే అయిపోతుండే అన్నంత ఆరాటం ఉంటుంది తల్లిదండ్రులకి. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు 2 సంవత్సరాలు అయిందా, లేకపోతే ప్లే స్కూల్ వేద్దామా, అంగన్వాడీలు వేద్దామా, లేకపోతే స్కూల్ పంపిద్దామా. సో దీని గురించి క్లారిటీగా తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పగలరు? అంటే ఏ వయసులో పిల్లలకు నేర్పాలి, ఏ వయసులో ఎట్లా బోధించాలి, తర్వాత తల్లే గురువు అంటారు, తల్లి ఏమేమి చెప్పొచ్చు, తర్వాత బయట ఎప్పుడు వీళ్ళు స్కూల్కి పంపించాలి, ఆ ఏజ్లో తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం చదివించాలి, వీటి గురించి తల్లులకు మీరు ఏం చెప్పగలరు? ఇప్పుడు 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి చదువు ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు చాలా మంది పిల్లలు స్కూల్కి పోతలేరు, ఏం నేర్చుకుంటారు, అట్లా కాదు. చదువు ఇంపార్టెన్స్ ఏంటి చెప్పాలి. ఎందుకు చదువుకోవాలి, ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి, ఎందుకు మ్యాథ్స్ నేర్చుకోవాలి, ఎందుకు లాంగ్వేజ్ నేర్చుకోవాలి,
ఇప్పుడు నాకు హిందీ ఇష్టం అంటాడు పిల్లోడు, హిందీ ఈజీగా నేర్చుకుంటున్నానమ్మా స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళి, నాకు మ్యాథ్స్ ఇష్టం లేదంటాడు. ఆ ఇష్టం కాన్సెప్ట్ని పక్కన పెట్టి వాటి ఇంపార్టెన్స్ కన్నా మనం చెప్పగలిగితే, 4 భాషలు నేర్చుకుంటే మంచిది నాన్న, అమ్మ భాష నేర్చుకోవాలి, మన జాతీయ భాష ఏదైనా ఒక 2-3 నేర్చుకోవాలి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాలి. సో ప్రతి సబ్జెక్ట్ కూడా అవసరం ఉంటుంది. ఒక మంచి అద్భుతమైన మనిషిని తయారు చేయడం కోసం ఆ 3 సంవత్సరాల ఏజ్లో పిల్లలకు గన ఇంట్రడక్షన్, ముఖ్యంగా తల్లిదండ్రి 3 ఇయర్స్లో 3 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేస్తే పిల్లలకు అర్థమవుతుంది. 3 ఇయర్స్ మీరు నమ్మరు, స్వామి వివేకానంద చెప్తారు 5 సంవత్సరాల పిల్లవాడికి వేదాంతం చెప్పచ్చు. వేదాంతం అంటే మనం భాషలో చెప్పాలంటే కాంప్లెక్స్ సబ్జెక్టు, అది ఫిజిక్స్ కాదు, మెటాఫిజిక్స్. అంటే ఈ ఫిజికల్ ఎనర్జీ, ఈ ఫిజికల్ సైన్స్ అంతా అయిపోయిన తర్వాత థింకింగ్ చేసేది, అది 5 ఇయర్స్ పిల్లడికి అర్థమవుతుంది. 7 సంవత్సరాల పిల్లోడికి డెత్ ఏంటి, అది రివర్సిబుల్లా ఇర్రివర్సిబుల్లా, అసలు మనిషి పుట్టిన తర్వాత డెత్ అనేది అంత గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది పిల్లలకి. కాకపోతే చెప్పే విధానం ఒకటి, మనం ఇన్ఫర్మేషన్తో బొంబార్డ్ చేస్తున్నామా, లేకపోతే సహజంగా వాళ్ళ మనస్సులో అర్థమయ్యేటట్లు వాళ్ళే అబ్జర్వ్ చేసి అర్థమయ్యేటట్లు చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళకే అర్థమయ్యేటట్టు చేస్తే చాలా అద్భుతమైన మనిషి తయారవుతాడు. మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్తో బొంబార్డ్ చేసినామంటే వాడు ఏం అర్థం కాదు. సో విరక్తి వస్తుంది చదువు మీద, మిగిలిన విషయాల మీద. సార్ ఒకటి టోటల్గా చివరగా మీరు తల్లులకి, ముఖ్యంగా సమాజ నిర్మాణం తల్లుల మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలను వాళ్ళే కంటారు కాబట్టి ఈ దశలో అంటే గర్భం దాల్చింది మొదలు పిల్లలు ఎదిగే వరకు, అంటే ఒక 10 సంవత్సరాల వరకు తల్లితోనే ఉంటాడు, తల్లి నీళ్ళనే ఉంటారు, తల్లి మార్గదర్శకంగా ఉంటుంది. తల్లులకు మీరు ఏం చెప్తారు? షార్ట్గా, అంటే సూటిగా కొన్ని వాక్యాలు చెప్పండి తల్లుల కోసం మీరు. సో ఒక్కటే మాటలు చెప్పాలంటే అశోక్ గారు, వాళ్ళు చేస్తున్నది సృష్టి కార్యం, ఒక తరాన్ని తయారు చేస్తున్నారు. అందరిలాగా ఇప్పుడు జంతువులు కూడా పిల్లలు అంటుంటే మనం కూడా పిల్లలు అంటారు, అలాంటి కాదు. ఎందుకంటే ఒక అద్భుతమైన సృష్టి కార్యం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ప్రపంచంలో ఏమన్నా జరగని, హస్బెండ్ దగ్గర నుంచి కానీ, అత్తమామల దగ్గర నుంచి కానీ, అమ్మ నాన్నల దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ కానీ, ప్రొఫెషన్లో ఇక్కడ ఏదైనా జరగని, ఎంత నెగిటివిటీ అన్నా ఉన్నాయి, అవన్నిటినీ తల్లి ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ టైం నుంచి పిల్లోడు 2 సంవత్సరాలు, పాప 2 సంవత్సరాలు వచ్చేంత వరకు వీటన్నిటిని దూరం పెట్టాలి. ఆమె మనసులో ఒక్కటే ఆలోచన ఉండాలి, నా బిడ్డ, నా కూతురు కానీ, నా కొడుకు కానీ ఒక చరిత్ర నిర్మించేవాడు, ఒక అద్భుతమైన వ్యక్తికి నేను జన్మనివ్వబోతున్నాను, ఒక అద్భుతమైన వ్యక్తిని తయారు చేస్తాను అనే భావనతో తల్లి ఉంటే వాళ్ళు చరిత్రలో నిలిచిపోయే తల్లులు అవుతారు. పిల్లలు కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి పిల్లలు అవుతారు. సో వీళ్ళు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ప్రెగ్నెన్సీ టైంలో, ఆ తర్వాత కూడా జాగ్రత్త తీసుకుంటే సో అద్భుతమైన కుటుంబం ఉంటుంది. తద్వారా అద్భుతమైన మన దేశం బాగుంటుంది. ఈ దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఓకే, ధన్యవాదాలు డాక్టర్ గారు. నిజంగా ఒక టీచరు సమాజాన్ని నిర్మిస్తాడు అంటారు, ఒక తల్లి సమాజాన్ని నిర్మిస్తుంది అంటారు, కానీ టీచర్ కంటే, తల్లి కంటే అసలు ఒక డాక్టర్, అది మీలాంటి పిల్లల వైద్యులు. ఎందుకంటే పిల్లలను తీసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు, లేకుంటే గర్భంతో ఉన్నటువంటి ఒక తల్లి గైనకాలజిస్ట్ దగ్గరికి పోయినప్పుడు ఒక చిన్న బుక్లెట్ ఇచ్చి, అమ్మాయి నువ్వు ఇట్లా చదువుకో, నువ్వు ఈ విధంగా ఉండు అని చెప్తే అద్భుతంగా, అది కూడా ఒక ఉపాధ్యాయుడు చేసినటువంటి. డాక్టర్ అంటే టీచరే సార్ మీనింగ్. అట్లా మందుల కంటే ఒక బుక్ ఇస్తే, ఒక మంచి బుక్ ఇచ్చి, ఇగో నువ్వు ఇట్లా అంటే వాళ్ళ కోసమే రాసిన పుస్తకం ఎట్లుండాలి ఏంది అనేది ప్రతి గైనకాలజిస్ట్ కానీ, ప్రతి పిల్లల వైద్య నిపుణులు కానీ ఇస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. తల్లి కూడా ఎడ్యుకేట్ అవుతుంది. ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, కానీ ఇలా చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారు. మీకు చాలా ధన్యవాదాలు. ఇదండి మన వైద్యో నారాయణ హరి ప్రోగ్రాంలో మనం చర్చించినటువంటి అంశాలు. నిజంగా ఈ సందర్భంగా ఏంటంటే సృష్టి కార్యం, తల్లి ఒక సృష్టి కార్యం చేస్తున్నది, తల్లి ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నది. కాబట్టి ఆ తల్లికి అందరం సహకరించాలి. అప్పుడు మాత్రమే మనం ఒక గొప్ప ప్రపంచాన్ని కలగలుగుతాం. ధన్యవాదాలు.